స్వధర్మం నిధనో శ్రేయః పరధర్మో భయావహః. జీవన విధానాన్ని భారతీయత విశ్లేషించినట్టుగా మరే సంస్కృతిలోనూ లేదు. అదే అంశాన్ని దృఢపరుచుకునేందుకు ఈరోజు మళ్ళీ కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మనం చాలా గొప్ప వ్యక్తిని కలుసుకుంటున్నాము అని నేను ముందుగానే దృఢంగా చెప్పగలను. డాక్టర్ సత్య సింధూజ గారు. వీరు సిద్ధ వైద్యం అనే ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో కృషి చేసి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు. వీరి ముఖతః సిద్ధ వైద్యాన్ని, దానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకునే ఒక సదవకాశం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో అయిపోలేదు. ఇంకా ఏమిటంటే సిద్ధ వైద్యం పట్ల అనురక్తి, ఆసక్తి కలిగిన ఒక గొప్ప వ్యక్తి, వ్యాఖ్యాత అనే పదానికి నక్షత్ర అంతస్తు అంటే స్టార్డమ్ తెచ్చిన వ్యక్తి శ్రీమతి సుమా కనకాల గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం. 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 సో ఈరోజు కార్యక్రమానికి వచ్చి మనల్ని బలపరుస్తున్నందుకు సుమగారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నన్ను బలపరిచినందుకు నేను సింధు గారికి ముందుగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు కిషోర్ గారు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ఇక్కడ యాంకర్ని కాదు, కిషోర్ గారు యాంకరు, ఆయనే మాట్లాడతారు, నేను వింటాను. మొదలెట్టండి. చాలా సంతోషం. పెట్టి పుట్టాలి ఇటువంటి అదే నక్షత్ర అంతస్తున్న యాంకర్ పక్కన కూర్చోవటమే ఒక గొప్ప. అటువంటిది మరి తెలుగు పదాలు పడితే మనకు చాలా కష్టం అండి బాబు. కొంచెం నార్మల్ లాంగ్వేజ్. స్టార్డమ్. సో చాలా అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సిద్ధ వైద్యం అనే ప్రక్రియకి మీరు ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప వ్యక్తి. నేను విన్నది ఏంటంటే మీరు 36వ తరానికి చెందినవారు మీ వంశంలో అని నేను విన్నాను. సిద్ధ వైద్యం గమనం భారతీయ సంస్కృతిలో ఎలా ఉంది? మీ దృష్టికోణంలో సిద్ధ వైద్యం ఏమిటి? అది కొంచెం వివరించండి. సిద్ధ వైద్యం అనేది ఈనాడు ఏదో కొత్తగా సృష్టించింది కాదు, ఏదో కొత్తగా తెలుసుకునేది కాదండి. పూర్వం అనాది నుంచి ఆల్మోస్ట్ ఒక 5000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా భారతీయ మనుగడలో ఇది ఒక భాగం. అంటే జీవన విధానంలో మనకి రొటీన్గా ఉండే ప్రాబ్లమ్స్ అసలు ఏం లేకుండా పూర్వకాలం వాళ్ళు ఉన్నారు అంటే ఈ సిద్ధ విద్య అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ కింద అలవాటు చేసుకోబడింది. దీన్ని మనం అలవాటు తప్పడం వల్ల ఇప్పుడు ఈ రోజులో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇది విడిగా మనిషి వేరు, ఈ శాస్త్రం వేరు అనేది కాదు, మనిషిలో ఒక భాగం లాంటిది. అండ్ ఇలాంటివి పూర్వకాలం నుంచి ప్రతి వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ లైక్ డైలీ రొటీన్లో ఉండేది కాబట్టి అన్ని రోగాలు వచ్చేవి కావు. అలా అని ఇంత అంటే లైక్ సైకలాజికల్ బ్రేక్ డౌన్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉండేది వాళ్ళ లైఫ్ స్టైల్. సో రాను మన మెకానికల్ లైఫ్కి అలవాటు పడడం వల్ల పూర్వకాలం ఉండే విద్యలన్నీ కూడా అలా హిడెన్గా వెళ్ళిపోయాయి. అన్నంత మాత్రాన దీనికి లైఫ్ లేకుండా లేదు. స్టిల్ సో మెనీ ఆర్ దేర్. మన ఇండియన్ రూట్స్లో ఇలాంటి కల్చర్స్లో ఉన్నవి ఆల్మోస్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిద్ధశాస్త్రం అనేది ఒక భారతీయ సంస్కృతికి మాత్రమే చెందినది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ లైక్ ఇలాంటి ఫ్యామిలీలో జన్మించినందుకు చాలా అదృష్టవంతురాలండి. సిద్ధ వైద్యం అనే ప్రక్రియ ఎందుకు వెనకబడిపోయింది? జనబాహుళ్యంలో అలోపతికి, ఆయుర్వేదానికి, హోమియోపతికి ఉన్న ప్రచారం సిద్ధ వైద్యానికి ప్రస్తుతం లేదు. కొంచెం బాధాకరమైన విషయం అయినా నేను ధైర్యం చేసి అంటున్నాను. ఎందువల్ల సిద్ధ వైద్యం వెనకబడిపోయింది? సిద్ధ వైద్యం అనే కాదండి, మామూలుగా చాలా ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్నీ వెనకబడి ఉన్నాయి. ఓన్లీ లైక్ ఎమర్జెన్సీ, ఎలోపతి కొన్ని సిస్టమ్స్ మాత్రమే కొంచెం ముందడుగులో ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇమీడియట్గా వాళ్ళకి కెమికలైజ్ అయిపోతుంది బాడీ. బట్ ఎమర్జెన్సీస్లో ఎఫెక్టివ్గా ఉండేది ఎలోపతి. అండ్ ఈ సిద్ధ వైద్యానికి వస్తే దీన్ని నేర్చుకోవడం చాలా కష్టతరం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతకన్నా అంటే జీవితం ఇంకా దాన్ని పణంగా పెట్టి మనం చేయాల్సి వస్తుంది. సో దీనికి సెలెక్టివ్గానే చేయగలుగుతారు తప్ప ప్రతి వాళ్ళు నేర్చుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే బాడీలో ఉండే కీలకమైన నాడుల మీద పని చేయాలి అంటే దాని మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. దానికన్నా అధికంగా చూసేంత జ్ఞానం మనకి ఉండాలి. అలా ఉండాలి అంటే ఫిజికల్ ట్రైనింగ్తో పాటు సైకలాజికల్గా లేదా స్పిరిచువల్గా ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్ భాగంలో నేర్పించబడతాయి. 20 ఏళ్ల ఆశ్రమ విద్య కింద కనుక మనం దీన్ని చూసినట్లయితే 20 ఏళ్ల తర్వాత వాళ్ళని మనం సిద్ధ వైద్యానికి పనికొస్తారని చెప్పచ్చు.
సో అంత కఠినంగా ఉంటుంది కాబట్టి ఈ రోజులు అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి, అన్నీ లైక్ షార్ట్ కట్స్ కావాలి. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ అసలు కనుచూపు మేరకు కూడా కనిపించదండి. కానీ దీనిలో ఉండే డ్యూరబిలిటీ కానీ లేదా లాంగివిటీ కానీ దీంట్లో ఉండే సక్సెస్ రేట్ కానీ మిగతా ఏ సిస్టమ్స్కి ఉండదు. అలా మనం డినే చేయక్కర్లేదు. ఈ సిస్టమ్ లిమిటేషన్ ఏంటంటే ఎంత క్రానిక్గా ఉంటే అంత తొందరగా మన రిజల్ట్ చూడడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు మనం హోమియో తీసుకున్నాం అనుకోండి, చాలామంది అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కానీ క్షుణ్ణంగా వాళ్ళు దాని మీద అనలైజ్ చేసేంత అవగాహన వీళ్ళకు ఉండదు. సింపుల్గా నాకు తగ్గలేదని చెప్పేస్తారు. యాక్చువల్గా ఇది కరెక్ట్ వైద్య విధానం. ఆల్టర్నేటివ్ అనేది బాడీకి మనం ఎక్స్ట్రా వేసుకునే పిల్స్ అనేవి ఆల్టర్నేటివ్. బాడీకి సహజంగా దానికి ఒక హీలింగ్ సెంటర్ అనేది ఉంటుందండి. సో వాటిని అవి బ్లాక్ అయిపోవడం వల్ల ఇలాంటి రోగాలు అనేవి మనం అనుభవించడం జరుగుతుంది. సో ఇన్స్టెంట్గా ఒక పిల్ వేసేసుకుంటే హెడేక్ అనగానే పిల్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అంటారు. కానీ అసలు ఆ హెడేక్ ఎందువల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది అని ఆలోచించేంతగా ఈ ఎల్లోపతి దాంట్లో అయితే ఇప్పటికీ చాలా వాటికి సమాధానం దొరకని స్టేజ్లోనే ఉన్నాయి. ఈ సిద్ధ వైద్యంలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రూట్ కాజ్ దగ్గర నుంచి ఎలా తీయచ్చు దీన్ని అనే దాని మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అంత ఇవ్వడానికి అంత కఠినంగా అంత ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప అలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంత కఠిన పరిశ్రమ కూడా మనం చేయాల్సి వస్తుంది. ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్స్ అయినా చాలా తక్కువ సమయంలో బాడీ ఏదైతే సిగ్నల్ చెప్తోందో దాని ప్రకారంగా వెళ్తూ ఉంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ రీలాప్సింగ్ అనేది ఉండదు. ఇది తెలియడానికి కూడా ఇంత కఠినంగా ఇప్పుడు ఎవరు చేయట్లేదు కాబట్టి దీన్ని హిడెన్ కింద అయిపోతుంది అంతే. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ మార్షల్ పాయింట్స్ ఏవైతే మనం చేస్తామో అవి కొంచెం ఎక్కువ ప్రెషరైజ్ చేసిన పూర్వకాలం అయితే యుద్ధాల్లో వాటిలో ఉపయోగించేవారు. ఇదంతా యుద్ధాల్లో వాళ్ళకి ఫైట్ అయిన తర్వాత వచ్చే ఈ బ్రూజెస్ ఇవన్నీ తగ్గడానికి, వాళ్ళకి దెబ్బలు తగ్గడానికి ఇవన్నిటికీ కూడా ఈ సిద్ధ వైద్యాన్ని ఉపయోగించేవాళ్ళు. లేదా కొంతమంది మునులు వాళ్ళు తపస్సులో కూర్చునే ముందు బాడీ ప్రిపేర్ చేసుకుని రీజ్యూనవేషన్ అంటారు ఇప్పుడు. అవి అంటే ఎన్నాళ్ళైనా సరే బాడీ అలానే స్థిరంగా ఉండేలాగా బాడీ ప్రిపేర్ చేసుకుని చేయడం జరిగేది. సో సిద్ధశాస్త్రం అనేది అన్ని రకాలుగా ఫిజికల్గా, స్పిరిచువల్గా, సైకలాజికల్గా ఎక్కడ బ్రేక్ డౌన్స్ ఉన్నా ఇట్ వర్క్స్ దాట్ పర్ఫెక్ట్. అండ్ ఇట్స్ లైక్ ఆరిజిన్ ఆఫ్ లైక్ ఏ హ్యూమన్ బాడీ. ఎలాంటి స్థాయిలో అయినా సరే మనం ఇవి వినే ఉంటాం, లైక్ ఎక్కడో లైక్ హిప్నాటిజం అని లేదా ఇంకేదో రిఫ్లెక్సాలజీస్ అని, సో మెనీ థింగ్స్ ఆర్ దే. కానీ ఇది ప్రాక్టికల్గా మనం చేయడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. ఒక 10 ఏళ్ళు వీల్ చైర్లో ఉన్న పేషెంట్ 2 వారాలు 3 వారాలు లేచి నడుస్తారు అంటే అది చాలా నమ్మసక్యంగా అనిపించదు ప్రస్తుతం ఉన్న మానవాళికి. కానీ దోస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ వీ హ్యావ్ సీన్ చాలామంది అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంత అద్భుతంగా ఉండే సిద్ధశాస్త్రం అనేది భారతీయ సంపదలో ఒక అద్భుతమైనది, అమూల్యమైనది అని చెప్పచ్చండి. ఎంత గర్వంగా ఉంటుందో అసలు మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు. ఇక్కడ ఇన్ని విద్యలు ఉన్నాయి, ఇన్ని అపురూపమైన నిధులు ఉన్నాయి, కానీ అవన్నీ మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఏదో రిలీఫ్ కావాలి అని చెప్పి వెళ్ళిపోయాం వాటికి. పైగా ఇక్కడ ఉండేటువంటి ఇంకొక చిన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి పుస్తకాల్లో ఇది లేదు కాబట్టి ఇది లేదు అనుకుంటారు చాలా మంది. కానీ మీరు 36వ జనరేషన్ అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉండేటువంటి నాలెడ్జ్ని ఈరోజు మీరు క్యారీ చేస్తున్నారు. అది చాలా అంటే అదొక వరం కింద చెప్పచ్చండి. దీన్ని సెలెక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ లైక్ దట్ ఈజీ. అది తాళపత్రాల్లో ఉంటుంది. మీరు ఎలా అనురక్తులయ్యారు సిద్ధ వైద్యం పట్ల? నేను సిద్ధ వైద్యం పట్ల ముందు అనురక్తురాలు, కరెక్ట్ చెప్పాను నేను. నాకు నాకు తెలియక ముందు మన సింధు గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. బ్రహ్మాండం. సింధు గారికి ఏమిటంటే సిద్ధ వైద్యం చేయడంతో పాటు ఎవరైనా కొంచెం బాధల్లో ఉన్నారు అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం ఆవిడికి. అలాగే ఆవిడ గవర్నమెంట్ స్కూల్స్కి చేయటం, ఇలాగే సినిమా గురించి కూడా ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నేను ఆవిడని కలిశాను. ఆవిడ నన్ను కలవాలి, ఆవిడే చెయ్యాలి, సుమ చెయ్యాలి అన్నప్పుడు నేను అక్కడ కలిసి మాట్లాడినప్పుడు ఆవిడ సిద్ధ వైద్యురాలని, ఇలా ఒక విద్య ఉందని, జస్ట్ సిద్ధ వైద్యం అనేది తెలుసు, నాడీ శాస్త్రం గురించి విన్నాము, కానీ ఇలా ఉంటుంది, దీనికి టాబ్లెట్లు అక్కర్లేదు. నాడీ శాస్త్రం సిద్ధ వైద్యం వేరున్నా అండి? మనం ఇంటర్నల్ మెడిసిన్స్ వేసుకోనక్కర్లేదు, ఆయిల్ పూసుకోనక్కర్లేదు, ఏమీ లేదు, అక్కడికి వెళ్తే చాలు, మనం అవైలబుల్గా ఉంటే చాలు, ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారు. సో అలా మా మావయ్య మనవడికి మస్క్యులర్ డిస్ట్రోఫీ, సో వాడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతూ నాకు ఆవిడతో సాన్నిహిత్యం కుదిరింది. ఆ సమయంలోనే లేదా దానికన్నా ముందో నాకు కరెక్ట్గా గుర్తులేదు సిద్ధు, 2017లో మాత్రం
టిఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్లో నేను ఒక 30 అవార్డుల తర్వాత ఒక పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత కళ్ళు తిరిగి పోడియం దగ్గర పడిపోయాను. ఆ రోజు ఆ తర్వాత 30 అవార్డులు నేను ఎలా చేశానో, ఆ భగవంతుడు ఎలా శక్తి ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వస్తే ఇది వర్టిగో అని, దీనికి క్యూర్ లేదని, ఇంకా మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్సే వాడుతూ ఉండాలని, ఇంకేవేవో రకరకాల డైట్లో కూడా బోలెడన్ని మార్పులు చేసి మనకి డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక్కోసారి స్టేజ్ మీద మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగితే ఎలాగా అనే ఒక భయాందోళనకు గురయ్యాను నేను ఒక 2-3 నెలలు. అప్పుడు నాకు సింధు గారు ఈ వర్టిగోకి ట్రీట్మెంట్ చేశారనమాట. ఆవిడకి ఇలా నేను వర్టిగో ఉంది అంటే ఏం లేదు తగ్గిపోతుంది అని చెప్పారు. నేను అలా ఎలా తగ్గిపోతుంది అన్నారు. సరే ఆవిడ తగ్గిపోతుంది అన్నారు, తగ్గిపోతుంది. సో సింధు గారు మనకి ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి అలోపతిలో ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక డాక్టర్ చూడగలుగుతారు. లైక్ ఇప్పుడు ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్ళామంటే ఆయన ఐస్ రిలేటెడ్గా మాత్రమే చూస్తారు, లేదా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెంటల్ మాత్రమే చూస్తారు. కానీ ఒక సిద్ధ వైద్యురాలు సింధు గారు ఒక మనిషిని చూసినప్పుడు నాకు వర్టిగో ఉందంటే దాని కనెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, దాని సోర్స్ పాయింట్ ఏంటి అనేది కరెక్ట్గా కనిపెట్టి వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ సిద్ధశాస్త్రంలో బాడీ విల్ బి లైక్ ఓన్లీ వన్. మనం ఇక్కడ విడివిడిగా చూడడం అనేది ఇప్పుడు ఈ మధ్య మనకు అలవాటైంది వేరే ఇంగ్లీష్ దీనివల్ల, ఎలోపతి వల్ల. బట్ సిద్ధ అనేది కంప్లీట్గా ఓన్లీ వన్. సిద్ధించడం అంటే పూర్ణంగా చూడడం అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ఎ సేఫ్ జోన్. సో దాంట్లో ఏంటంటే మనం కాలు విడిగా అలాగా ఆర్గాన్స్లా ఉండడం అనేది జరగదు. సో రూట్ ప్రాబ్లం ఒకటి ఎక్కడైనా బ్రేక్ డౌన్ అవుతుందంటే దాని ఇంపాక్ట్ ఇంకెక్కడన్నా కూడా ఉండొచ్చు. సో ఆ రిఫ్లెక్ట్ అయిన ప్లేస్ ఒక్కటి క్లియర్ చేస్తే సరిపోదు, అది మళ్ళీ రీలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు క్లియర్ దాట్. ఎక్కడైతే బ్లాక్స్ పడిపోయి ఉంటాయో ఆ ఛానల్ మొత్తం వీ హ్యావ్ టు డూ. అప్పుడే ఆ సందర్భంలోనే అలా చేస్తేనే ఇంక మళ్ళీ రాకుండా ఉంటుంది. అలా ఎన్నో ఛానల్స్లో చేస్తున్న నాకు ఒక ఛానల్ మొత్తం క్లియర్ చేసి నన్ను మళ్ళీ నిలబెట్టారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఏంటంటే ఆవిడ దగ్గరికి మనం ఒక ప్రాబ్లంతో వెళ్తే మనకి కూడా తెలియదు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. బట్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి కంప్లీట్గా బాడీ అలైన్మెంట్ విత్ ద సోల్ అంటారు కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కరెక్ట్ చేసి ఫిజికలీ మెంటలీ మనం కరెక్ట్గా ఉండేలాగా చేసేదే సిద్ధ వైద్యం. అందుకని నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సింధు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సిద్ధ శాస్త్రానికి రుణపడి ఉండాలి మనుషులకి, మీ పూర్వీకులకి, పెద్దవాళ్ళకి. తప్పకుండా అందులో డౌటే ఉంది. ఇంకొక అంటే జనబాహుళ్యంలో అందరికీ వచ్చే డౌటే, సిద్ధ శాస్త్రాన్ని లేదా సిద్ధ వైద్యాన్ని ఆయుర్వేదంలో ఒక అంగంగా అనుకోవచ్చా, లేకపోతే ఇండిపెండెంట్? శాస్త్రం అనేది 2 భాగాల కింద విభజించబడిందండి. ఇప్పుడు మనం చెప్తున్న సిద్ధ వైద్యం అనేది పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్గా ఉంటుంది. అలా అని చెప్పి కరాటే షాట్స్ అలాంటివి కొట్టేరండి. ఓన్లీ ఆన్ ద బ్లాక్ కొంచెం ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. ఇంకొక వింగ్ ఏంటంటే ఆయుర్వేదం, విచ్ విల్ బి లైక్ విత్ హెర్బ్స్, ఆకులు, మూలికలు వాటి ద్వారా చేయడం జరుగుతుంది. అంటే ఆయుర్వేదం కన్నా కూడా పూర్వంగా ఉండేది ఈ సిద్ధ వైద్యం అనేది. ఏ మూలికలు లేనక ముందు ఉండేది. ఆ తర్వాత ఒంట్లో ఎప్పుడైతే మెటబాలిక్ యాక్టివిటీస్ బ్రేక్ అవుతున్నాయో దానికి ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. కాబట్టి ఈ వనమూలికల మీద ఈ శరీరంలో ఉండే వాత పిత్త దోషాలకి సమానంగా ఉండడం వల్ల హెర్బ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో బియాండ్ ఆయుర్వేద ఈ సిద్ధ వైద్యం అనేది ఉందండి. చాలామందికి అసలు సిద్ధ వైద్యంలో మార్షల్ ఆర్ట్స్ ఇలా ఉంటుందని నో వన్ నోస్. ఎందుకంటే ఈ పాయింట్స్ చేస్తున్నప్పుడు హీలర్కి కానీ లేదా చేయించుకుంటున్న వాళ్ళకి కానీ ఆ బ్లాక్స్, ఆ నాడులు ఎక్కడెక్కడైతే బ్లాక్ అయిపోయి ఉంటాయి లోపల ఉన్నవి కూడా చాలా చక్కగా బయటకు వచ్చేస్తాయి. నాట్స్ వీ కెన్ ఫీల్ దట్. మళ్ళీ అవి కరగడం జరుగుతుంది. అన్నింటికన్నా ముందు ఈ ఒకలాంటి పెయిన్తో ఉన్న ఫీల్ నెక్స్ట్ మినిట్ ఒక 10 నిమిషాల తర్వాత మనం అది వెతుకుదామని కనిపించదండి, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇట్ వర్క్స్ దాట్ హై లెవెల్. ఎక్కడ ఇది మామూలు చిన్న వాటికి కాదండి, పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా వల్ల కావడం లేదు, ఇంకా దేనికి తగ్గడం లేదు అన్న వాటికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అండ్ వీ కెన్ సీ ప్రాక్టికల్ రిజల్ట్స్, ఇట్ నో డౌట్ ఇన్ దట్. ఇక ఫ్రాక్చర్స్ అయితే వెన్నతో పెట్టిన విద్య. ఎవరికైనా కాలో చేయో విరిగిందంటే ఠపీ మనీ అసలు సాంబార్లో గరిట తిప్పినట్టు తిప్పేస్తారు. కాస్ట్ అవసరం లేకుండా ఆ ఫ్రాక్చర్ని అలైన్ చేసేయచ్చు. మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకున్నప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు ఇంత టెక్నాలజీ అది యూజ్ చేసేవాళ్ళు కాదు. సో ఈ ఎక్స్రేస్ అవి చూడడం అనేది అప్పటికంతా అంటే ఆవిడ చిన్నతనంలో ఉండేది కాదు. కానీ నా తరం వచ్చేటప్పటికి అది కూడా నా అదృష్టం. అన్నీ మనం ప్యాథలాజికల్ రిపోర్ట్స్తో కంపేర్ చేస్తాం. సో ఏ కేసు చేసినా ముందు మెడికల్ రిపోర్ట్స్, తర్వాత మెడికల్ రిపోర్ట్స్. సో ఏదైనా విరిగింది అనుకోండి, సపోజ్ ఏదైనా కాల్ ఫ్రాక్చర్ అయింది, ఆ విరిగింది ఎక్స్రేలో కనిపిస్తుంది. 3rd డేకి మళ్ళీ మన బ్యాండేజ్ ఒక 2 days ఉంటే 3rd డేకి మళ్ళీ ఎక్స్రే తీస్తే దాంట్లో అది అతుక్కుపోతుందండి.
ఇప్పుడు రోగ నిర్ధారణకి మీకు ఇప్పుడు ఈ సౌకర్యాలన్నీ వచ్చాయి, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, ఇవన్నీ ఇటువంటివన్నీ ఏవో వచ్చి ఉంటాయి. అంటే ఇది తరతరాలుగా వస్తున్నది కదా. రోగ నిర్ధారణకి మీరు అనుసరించే ప్రధానమైన ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ఆయుర్వేదంలో త్రిధాతువుల మధ్య అసమతౌల్యం, వాతపిత్త కఫాల మధ్య ఉన్న అసమతౌల్యాన్ని బట్టి వస్తుందండి, అది మీరు గుర్తించగలరు. ఈ రోగ నిర్ధారణకి మీ పూర్వీకులు అనుసరించిన పద్ధతి ఏంటి? పంచభూతాలు సాక్షిగా తీసుకుంటారండి. లైక్ ఒక పేషెంట్ దగ్గర స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, వాయువుని బట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనేది గుర్తించడం జరుగుతుంది. వాళ్ళు నడిచే నడక విధానాన్ని బట్టి, నుంచిన విధానాన్ని బట్టి, వాళ్ళు తినే పద్ధతిని బట్టి, వాళ్ళు చూసే చూపుని బట్టి, ఈవెన్ ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే 2 కళ్ళు సమాంతరంగా వాళ్ళు చూస్తున్నది కరెక్టే అనుకుంటారు, కానీ వీ కెన్ సీ దట్ ఆ యాంగిల్, డైరెక్షన్, ఐబాల్ ఎక్కడ ఎలాగా ఫేస్ అయింది, వాళ్ళకి దానికి రిలేటెడ్గా ఎక్కడ దానికి బ్లాక్ అయి ఉంటుంది అన్నది అలా చూసి చెప్పేవాళ్ళండి. మనిషిని పట్టుకుని నాడి చూసి చెప్పేది ఒక ప్రక్రియ, లేటర్ ఆన్ వచ్చింది. ముందు అసలు వాళ్ళు నడుస్తున్నప్పుడే ఆ గాలితో పాటుగా తెలిసిపోతుంది వాళ్ళకి వైబ్స్. అలాంటి స్మెల్స్ అన్ని ఇప్పుడు అంతెందుకంటే నాకు కూడా వంట చేస్తున్నప్పుడు నేను ఉప్పు కారాలను చూసుకోకర్లేదండి, వాసన పీల్చి చెప్పగలను. అది నాకు చిన్నతనం నుంచి, అంటే ఇట్స్ లైక్ హ్యాబిట్. అది అలా ఉంటే తప్ప మనం అవతల వాళ్ళు ఏ సెన్స్తో ఉంటున్నారని తెలియదు. సో అంత ఇమ్మెన్సివ్గా ఉంటుంది ఆ ట్రేసింగ్ అన్నది. రిపోర్ట్స్ అనేవి ఈ మధ్య వచ్చినాయి, నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను, అంతేకాని అంతకుముందు మీరన్నట్టు వాళ్ళు చూడగానే తెలిసిపోతుందండి. ఇది ఒక్కటే కాదు, కొన్ని పారాసైన్స్ కూడా ఉంటాయి, లైక్ ఎనర్జీస్ లొకేట్ చేయడం. మెడికల్ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, బట్ స్టిల్ పేషెంట్కి ఏదో ప్రాబ్లం ఉంటుంది, డయాగ్నైజ్ అవ్వదు. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద పీట వేస్తుంది అనమాట. మీకు గుర్తుండి మీ పూర్వీకుల్లో మీ అమ్మమ్మ గారి కాలాన్ని చూస్తుంటారు, వారికి ముందున్న చరిత్ర చెప్పండి. అసలు మీరు ఎక్కడ, అంటే లైక్ మీ వంశం యొక్క గమనం మా అమ్మమ్మ గారి గురువు గారు వాళ్ళ మేనత్త గారు, ఆవిడ 111 సంవత్సరాలు బతికారు. లేదు, మగవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళకి కొంచెం శిక్షణ కార్యక్రమం కొంచెం తీవ్రంగా ఉంటుంది, జెంట్స్కి అంత అవసరం లేదు. బికాస్ లైక్ ఆడవాళ్ళకి ఉండే ఈ లోపల ఉండే ఆర్గాన్స్ అన్ని కూడా ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తూ వీ హ్యావ్ టు డూ. ఇది చాలా గొప్ప విషయం. నేను ఇంతకుముందు చేప మందుకు సంబంధించి గౌడ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారి దగ్గర నేను విన్నది ఏంటంటే, అది అమ్మాయిలకు కాకుండా అబ్బాయిలకు నేర్పుతూ వస్తారు. రీజన్ ఏంటంటే అమ్మాయి మరో ఇంటికి వెళ్తుంది కాబట్టి ఉండదు అనేది బహుశా వారి ఉద్దేశం కావచ్చు. కానీ ఇక్కడ చాలా గొప్పగా ఉంది, మాతృస్వామ్య వ్యవస్థ లాగా తల్లి నుంచి కూతురికి, కూతురు నుంచి ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళ అంటే ముందే సెలెక్ట్ చేయబడతారు. ఎలా ఉండేదంటే ఇది ఒక విధానం చెప్పండి. తాళపత్రాల్లో రాసి ఉంటుందండి, ఫలానా వాళ్ళు ఆ టైం పుడతారు, వాళ్ళు నెక్స్ట్ దీనికి నెక్స్ట్ సక్సెసర్ అని రాసి ఉంటుంది. సో మనకి నచ్చడం నచ్చకపోవడం అంటూ ఉండదు. మా అమ్మగారు అక్క చెల్లెళ్ళు మొత్తం 9 మంది, మా వారి సంతానం మేమందరం కలిపి మొత్తం 78 మందిలో నాకు ఒక్కదానికే అవకాశం వచ్చిందండి. మా అమ్మగారి జనరేషన్లో అసలు ఎవరూ లేరు, 9 మంది అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. మా అమ్మమ్మ గారు ఉన్నారు. మా అమ్మమ్మ గారి చెల్లెలు ఒక ఆవిడేమో ఆసుగా పద్యాలు చెప్పేస్తారు. అలా ఒక్కొక్కరికి మా తాతగారు ఒక ఆయన చూడగానే వాళ్ళు మొత్తం వాళ్ళ భవిష్యత్తు ముందు అంతా మొత్తం చదివేస్తారు. బందకవి రామజోగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన చాలా ఫేమస్ అండి. ఆయన చూడగానే జాతకం అసలు మీరేం డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు, మీరు ఎక్కడ తప్పు చెప్పారు, ఎక్కడ కరెక్ట్ చేశారు, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడారు మొత్తం చదివేస్తారు. అంటే అప్పుడు ఉండే నాలెడ్జ్ కంటతగా వాళ్ళని చూడగానే అలా వచ్చేస్తుంది, ఇమేజ్ లాగా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో వాళ్ళకి మనలాగా ఇప్పుడు ఏమైనా చూసుకోక్కర్లేదు, చూడగానే ఇప్పుడు అంతెందుకంటే ఒక చిన్నపిల్లవాడికి రాయడం 100 సార్లు చెప్తే తప్ప రాదు. అంటే అంత కఠినంగా ఆ ఏజ్కి అలా పరిశ్రమ చేస్తే అనేది లైఫ్ లాంగ్ చివరి వరకు వాడికి ఎలా రాయాలో గుర్తుండిపోతుంది. అలాగే అంత చిన్నతనంలో దే విల్ బి లైక్ బ్రెయిన్ వాషింగ్. ఏది అంత చాలా తేలిగ్గా ఇప్పుడు మనం పిల్లల్ని చూస్తున్నట్టుగా చూసేదేమి ఉండదండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సాల్ట్ లేకుండా ఫుడ్ తినాలంటే తినాలి, నో చాయిస్ ఇన్ దాట్. 2 ఏళ్ళు ఉప్పు లేకుండా పెట్టారండి, 2 ఏళ్ళు నో సాల్ట్, నో ఆయిల్, వెజిటబుల్స్ ఏమి ఉండవు, ఉత్త పప్పు మీద నీళ్లు తీస్తారు, కట్టు అంటాం దాన్ని, అది అంతే, ఇంత అన్నం అంతే, ఒక పూటకి అంతే. అండ్ మొత్తం అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేయాలి. ఫ్రాక్చర్ నేను ఎలా నేర్చుకున్నానంటే చెప్తే ఆశ్చర్యపోతారు, వేలు విరగొట్టుకుని నేను అతికించుకునేదాన్ని. ఇప్పటికి కూడా నాది ఇవన్నీ మీకున్నంత బలం నాకు ఉండదండి. ఊరుకోండి, నాకు అసలు స్ట్రెంత్ నా మీద చేయి పెట్టి వైద్యం చేసేటప్పుడు నాకు తెలుసుగా మీ బలం ఏమిటో. అది చాలా తప్పండి. ఫిజికల్ బలం వేరు, ఆ తెలుసుకునే ప్రక్రియ ఆ బలం వేరు. దీనికి ఫిజికల్గా ఉండేది ఏం సంబంధం లేదండి అసలు. అలాగే ఫ్రాక్చర్స్ అన్నీ కూడా నేను బ్రేక్అవుట్ చేసుకుని నేను అతికించుకునేదాన్ని. నీకు అతికించుకోవాలనుకుంటే ఎస్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేవారు.
మహా అయితే ఒక క్లాత్ ఇస్తారు అంతే, ఒక ఖర్చు పెట్టి చుట్టేయడం అంతే. థర్డ్ డే కల్లా అతుక్కుపోతుంది. అలానే అది ఉంది కదా అని ఏ పనులు మానడానికి లేదు. 8 ఏళ్ల వయసులో ఆల్మోస్ట్ ఒక 100 మంది 200 మందికి గాడిపోయి వంటలు చేసి పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఈ వీళ్ళకి అంటే ప్రాబ్లమ్స్తో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయేవాళ్ళు. వాళ్ళకందరికీ కూడా వండి పెట్టాలి, విసుక్కోకూడదు. అలా నేర్చుకుంటూ ఉంటే వాళ్ళలో ఉండే ఆ ఫీల్ కానీ లేదా తగ్గిందన్న తృప్తి కానీ మామూలుగా ఒక స్పర్ ఆఫ్ జాయ్ అంటారు, లైక్ ఒక స్పార్క్లా మెరుస్తుంది వాళ్ళకి. ఒకసారి ఆ సంతోషం తగ్గగానే దాన్ని ఆనందం అంటాం. సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంటుందండి. అన్లెస్ వీ ఫీల్ దట్ అది తెలియదు. సో ఇంత కఠినంగా ఉండేది, ఇంత ఉంది కాబట్టే పర్ఫెక్ట్గా డయాగ్నైజ్ చేయడం అనేది కుదురుతుంది. ఎన్నేళ్ళు సింధు మీ ట్రైనింగ్ పీరియడ్? నాకు 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ 20 ఏళ్ల వరకు నాకు ట్రైనింగ్ అవుతూనే ఉంది. మీరు ట్రీట్మెంట్లు ఎప్పుడు మొదలు పెట్టారు? నేను అమ్మమ్మ గారితో ఉంటూ నాకు 11th ఇయర్ నుంచి స్టార్ట్ చేసేసాను. ఓకే. నాకు 11 సంవత్సరాల నుంచి ఆవిడ వెనకాల ఉండి చెప్తారంతే, నేను చేయాలి అలా. నాకు తెలిసి మా సినిమా రంగం నుంచి చాలామంది మీ చికిత్స కోసం వస్తున్నారు. చాలా నాకు స్టార్ లాంటి ఎంతమందో స్టార్లు వస్తున్నారు. కానీ మీ ధోరణేమో నేను సాధారణ జనానికి అందుబాటులో ఉండాలి, ఆటోలో వచ్చేవాళ్ళు కూడా నన్ను రీచ్ అయ్యేలాగా ఉండాలి, ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మీవి చాలా అప్రిషియేట్ చేయదగినవి, అభినందించదగినవి. ఏమిటి వైద్యంతో పాటు మీకు ఇవి కూడా ఇటువంటి నిబంధనలు ఉంటాయా అండి? అంటే అట్టడుగు స్థాయికి వైద్యాన్ని తీసుకెళ్ళాలి అట్లాంటి? అలా ఏం లేదండి. ఒకసారి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్స్తో సంబంధం ఉండదు. నాకు వాళ్ళ జబ్బుతో స్నేహం చేయడం అలవాటు. స్టార్ అయినా అంతే, అట్టడుగు ఎవరైనా అవనివ్వండి, జబ్బుతో వరకు మాత్రమే పరిమితం. ఇంకోటి ఏంటంటే దీనికి కొన్ని నేర్చుకునేటప్పుడే ఒకలాగా మనం ప్రిపేర్ చేస్తారు. అదే ఆ ప్రిపరేషన్ గురించి డిసీజ్ కన్నా పై స్థాయి నుంచి వాళ్ళని చూడాలి. వాళ్ళు ఎలా మెటీరియలిస్టిక్గా వాళ్ళు ఎలాంటి హోదాలో ఉన్నారనేది సంబంధం లేదు. ఒక క్రానిక్ డిజార్డర్ ఉంది, అది రిచ్ పీపుల్ కైనా అంతే, పూర్ పీపుల్ కైనా అంతే. అదే ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ప్రజలకు తెలియాలనుకుంటున్నది ఇదే. స్టార్ యాంకర్ సుమ గారైనా లేదా సాధారణమైన ఆటో నడిపేవాడైనా సింధు గారి ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది, వారి చికిత్స అందించే పద్ధతి ఒకలాగే ఉంటుంది. అది మీరు కూడా స్వయంగా చూసే ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అలా చేయడంతో వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు ఐఎమ్ వెరీ సారీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చేయడం కన్నా తెలియని వాళ్ళకి చేయడంలో చాలా ఈజీగా తగ్గిపోతుందండి. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సోకాల్ నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని లేదా వాళ్ళు విసిగిపోయి 15 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గదు అని చెప్పి ఆ మైండ్తో వస్తారు. మామూలుగా అంత స్థాయిలో పెట్టుకోలేని వాళ్ళకి ఆ సంబంధం లేదు. నాకు తగ్గదన్నారు, నేను ఇంతే ఉండాలనుకున్న మైండ్ తోటి ఉండిపోతారు. కానీ ఇంత దాని మీద ఆలోచన చేసి నాకు ఇప్పుడు చేస్తే తగ్గుతుందా తగ్గదా ఇలాంటి ఆలోచనలు కూడా ఉండవండి. అయినా వీటితోటి ఏ సంబంధం లేకుండా మనకు అసలు అనవసరం అలాంటివన్నీ కూడా. రూమ్లోకి వచ్చారా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేయాలి వాళ్ళు, అంతే. దేర్ ఎండ్స్. ఇందాక మీరు మీ మేనత్త గారి గురించి చెప్తూ కొంచెం మనం అటు వెళ్ళాము. తెలుసుకో, నేను కూడా మధ్యలో డిస్టర్బ్. అమ్మమ్మ గారి మేనత్త. మీ అమ్మమ్మ గారి మేనత్త, ఆవిడ గురించి చెప్పండి. ఆవిడ 111 సంవత్సరాలు బతికారు. ఆవిడ పుట్టిన తర్వాత అన్నం తినలేదండి. రోజుకి అంటే మాకు ఒక విధి విధానం ఉంటుంది, దైవ ఈ పూజ కార్యక్రమం ఉంటుంది. సో అక్కడ ఏంటి నైవేద్యం పెడితే అదే తినాలి. సో అలాంటి దీక్ష తీసుకుని ఉన్నవారు అనమాట. పంచముఖి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారు ఆవిడ. సో ఆవిడకి ఎలా అంటే కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ లాగా ఇవి సిద్ధించడం అంటున్నాం కదా, ఈ సిద్ధ అనేది సిద్ధించడం. సో తెలియకుండా వేవ్ లెంత్ పెరుగుతుందండి, వీళ్ళది ఆరా పెరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా కనిపించడం జరుగుతుంది. అలాంటి పర్సనాలిటీ. ఎక్కువ ఎవరితో మాట్లాడే ఆవిడ కాదు. ఒక చిన్న ద్రాక్ష పండు పెడితే ఆ రోజు భోజనం అదే, పెద్ద పనస పండు ఎవరైనా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడితే ఆ రోజు భోజనం అదే. ఉంది లేదు అనే దాంతో ఆవిడకి సంబంధం లేదు. అలా 111 సంవత్సరాలు బతికారు. ఆవిడ మీ అమ్మమ్మ గారికి ఇవ్వగా ఈ విద్యని మా అమ్మమ్మ గారికి ఇచ్చారు. వారి అబ్బాయి అంటే మా అమ్మమ్మ గారి మేనత్త గారి అబ్బాయి కుర్తాళం పీఠాధిపతి. ఆయన పివి నరసింహారావు గారి హయాంలో ఆయన పీఠాధిపతి అయ్యారు. ఆయన వెళ్ళాల్సిందే, ఆయన ప్లేస్లో ఈయన సెలెక్ట్ చేశారనమాట. అండ్ దట్ ఈజ్ లైక్ కంచిపీఠం తర్వాత అంటే చెప్పుకోదగ్గ పీఠం కుర్తాళం పీఠం. సో అలాగా ఇంట్లో వాళ్ళందరూ ఒక జనరేషన్లో కాకపోయినా మధ్యలో కొంచెం బ్రేక్ లాగా అలా ఉన్నా కానీ ఈ ట్రెడిషన్ అంతా ఫాలో అవుతూనే వస్తున్నారు. మా అమ్మమ్మ గారితో జంతువులకు కూడా చేసేవాళ్ళండి. ఆవు పాలు ఇవ్వకపోతే ఆవిడ దగ్గర తీసుకొచ్చి అలా నుంచోబెడితే ఆవిడ చూసేవాళ్ళంతా పాలు ఇచ్చేసేది. ఇలా కొన్ని తెలియకుండా ఉండే దోషాలకు కూడా చాలా చేసేవాళ్ళు. అంటే ఇంటర్లింక్డ్ అండి ఇవన్నీ.
సిద్ధ వైద్యం అనేది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జ్యోతిష్యానికో లేకపోతే ఇట్లా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అంటే విధిగా ఈ సబ్వేలో ఇవన్నీ కూడా నేర్చుకుని ఉండాలి. అష్ట దిక్కులను ఎలా అంటాము, అష్ట సిద్ధులను ఎలా అంటాము, అష్టసిద్ధులు ఏమిటి? ఇవన్నీ నేర్చుకునేటప్పుడు అంటే కొంతమంది వాక్శుద్ధి చెప్పగానే ఒక మాట ఉంది, కొంతమందికి చేతితోటి కర్మశుద్ధి, కొంతమందికి అంటే చూడగానే వాళ్ళ ఆ లెవెల్లో ఆ లైన్లో ఒక హై లెవెల్కి రీచ్ అయ్యి ఉండడం. ఇలాగ చూడగానే చూపు స్పష్టంగా ఉండాలండి. కొంతమంది దిష్టి కళ్ళు అంటారు. సో అలాంటివి కూడా చాలా ఉంటాయి. ఇలాగా సిద్ధశాస్త్రానికి సంబంధించి వాళ్ళకి ఆ చేయించుకునే వాళ్ళకి తగ్గే యోగం ఉంటేనే చెయ్యాలి అనేది ఒక నియమం ఉంటుంది. అలానే ప్రతి వాళ్ళకి మనం ఆస్ట్రాలజీలు చూడం, వాళ్ళ ఆరాతోటి మనకు తెలిసిపోతుంది వీళ్ళకి తగ్గుతుందా తగ్గదా అని. సో ఆ ప్రక్రియలో జాతకాలు చూడడం అనేది విధిగా నేర్చుకోవాలి. జాతకం అంటే ఇప్పుడు సోకాళ్ళు చూస్తున్నట్టుగా ఈ ఫలానా నక్షత్రంలో పుట్టారు, సో ఈ దశ నడుస్తుంది, ఇలా ఇలా ఉంటుంది అనేది కాదండి. వాళ్ళకి కర్మబంధం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ బ్లాక్ అయింది అంటే శారీరకంగా ఉండే బ్లాక్స్తో పాటు మైండ్ కొన్ని క్యారీ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ బర్త్స్కి. అవి కూడా ఎక్కడైనా ఉంటే కూడా క్లియర్ చేయాల్సి వస్తుందండి దీంట్లో. ఒక అంటే అదొక భాగం అనమాట. సో దాంట్లో విధిగా ఈ జ్యోతిష్యం అనేది నేర్చుకోవాలి కంపల్సరీగా, అండ్ డాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, ఎనర్జీస్ లొకేట్ చేయడం నేర్చుకోవాలి. రాదు అనేది ఏమీ లేకుండా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వీటన్నిటికి తోడుగా మీరు పాశ్చాత్య విద్య కూడా నేర్చుకుని లండన్ కూడా వెళ్ళారు. ఆ క్రమం ఏంటి? అది కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను ప్రొఫెషన్. ఇది చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన, అంటే వాస్తవం చెప్పాలంటే నాకు ఇది చాలా చిన్నతనంలో నేర్చుకోవడం వల్ల నాకు ఇలాంటివి నచ్చేవి కావు. ఓకే, ఇవన్నీ అంటే దీని మీద అవగాహన లేదు, బలవంతంగా తెలియని వయసులో నేర్పించారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను ఎందుకు అలా ఉండాలి, నేను వాళ్ళలో ఎందుకు ఉండలేకపోతున్నాను, సో నేను ఎందుకు ఇలా ఉండాలి అనే దాని మీద కొంచెం కసి పంతం బాగా ఉండేది. మా అమ్మమ్మ గారి మీద తెలియని ఒక ఉక్రోషం ఉండేది. ఈవిడ షీ వాస్ టేకింగ్ మీ గ్రాంటెడ్. ఆ హక్కు ఎలా ఉంటుంది, ఎలా రియలైజ్ అయ్యారు మళ్ళీ మీరు చేస్తున్న చాలా ఉద్యోగంలో కూడా చాలా ఉన్నత స్థితిలో లండన్ లాంటి నగరంలో ఉన్న మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఇండియా వచ్చి ఇది స్టార్ట్ చేశారు కదా? జాబ్ అనేది లైక్ చాలా మైనర్ థింగ్ అండి. మెడిసిన్ సీట్ వచ్చినా కానీ వద్దని చెప్పారు. ఎందుకంటే మెడిసిన్ చేస్తే స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది, కానీ మెడిసిన్ చేస్తే ఒక్క దాంట్లోనే వెళ్ళగలుగుతాను, మిగతా అన్నీ నేర్చుకోలేకపోతాను అని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల మెడిసిన్ చేయలేదు. సో ఆ డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఐఎమ్ నాట్ అప్ టు డేట్ విత్ ద కమ్యూనిటీ అనేది బాగా ఉండింది. నేను ఉండడం కూడా ఎలా ఉండేదంటే ఒక ఐసోలేటెడ్గా ఉండడం, ఎప్పుడు ఏదో ఒక ముద్రలు వేసుకోవడం, లేకపోతే ఈ శ్లోకాలు వల్ల వేయడం. కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి, కంఠస్థంగా ఉండాలి. సెల్ కూడా మాట్లాడుతుంది అనమాట ఆ శ్లోకాలు, అలా అంత కంఠస్థం చేయాలి. రాదు అంటే కుదరదు, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ అండ్ దాని మీద కూర్చోవాలన్నమాట. అంటే ఒక ధనుర్విద్య ఇలాంటివన్నీ ఎలా నేర్చుకుంటారు, ఎంత ఏకాగ్రత ఉంటుంది, అంత ఏకాగ్రత దీనికన్నా అంటే ఒక 10 ఎక్కువ మనం పెట్టాల్సి వస్తుంది. సో ఆల్ ద చైల్డ్హుడ్ వాజ్ లైక్ నాకేమీ లేదు, ఏదో అయిపోయింది అనుకునే ఫీల్లోనే ఉన్నానండి. ఫీల్డ్లో ఉండేదాన్ని మొన్నటి వరకు కూడా అంతే ఉన్నాను. ఆ తర్వాత కొన్ని మాత్రం చాలా బాగుండేవి. ఎవరికైనా తగ్గి వాళ్ళకి బాగుంది అని చెప్పేటప్పటికి కొంచెం ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపించేది చాలా. ఎవరైనా చేయి విరగొట్టుకొచ్చి అతికి పెట్టడం, లేదా జాయింట్స్ ఏమైనా సాగదీయాలంటే చేయడం, ఇలాంటివన్నీ ఎక్కడున్నా వచ్చేసేవాళ్ళు. సో బాగుంది, అది ఒకంతవరకు ఆ క్షణం వరకు ఉంటుంది, తర్వాత ఉండేది కాదు. దాని మీద అంటే ఒక చిన్న భావంలాగా అనిపించేది, నేను ఎందుకు ఇది చేయాలి. తెలియకుండా ఏదన్నా అన్నీ వరంగా వచ్చేసాయనుకోండి, వాటి విలువ తెలియదు. సో అలాగా ఈ నిర్లక్ష్యం అనుకోండి ఏమనుకోండి, కొంచెం దీని మీద ఎక్కువ ధ్యాస పెట్టాను. జాబ్ చేస్తున్న ఎలా ఉండేదంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ జాబ్లో హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి నేను మళ్ళీ అక్కడ కూడా ఈ ట్రీట్మెంట్స్ గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడాల్సి వచ్చేది. ఏ మైగ్రేన్ వచ్చేవాళ్ళు, వెంటనే అది దానికి ఇంతేగా చిట్కా చేసేయచ్చు కదా అని చెప్పేదాన్ని. అంటే కాన్షియస్గా లోపల స్మరణకేమో ఇది నేను చెప్పాలి అని వెళ్ళిపోతుంది, బిగ తీసుకుని పట్టుకొని కూర్చుని నేను ఈ రొటీన్లో నేను ఇలా ఉండాలనుకుని నేను అనుకునేదాన్ని. రెండు వేరే వేరే మైండ్స్ ఆల్వేస్ లైక్ డిప్లొమాటిక్గా ఫైటింగ్ అవుతూ ఉండేది. కానీ తర్వాత చూస్తే ఒక ట్యుటికురాన్ నుంచి ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. బ్రెయిన్లో వాటర్ ఎక్కువ ఉండింది అండ్ షీ వాజ్ వెరీ అబ్నార్మల్, సెరిబ్రల్ పాలసీ, ఇంకా డాక్టర్స్ గేవ్ అప్ అలాంటి కేసు. బాడీ అంతా చాలా షింక్, ఇంత ఉంటుందండి, ఇంత సైజ్, ఒక 1/2 feet, అండ్ షీ ఈజ్ లైక్ 8 months old. తల ఇంతుంది. అది మెడికల్ హిస్టరీకి పెద్ద టాస్క్. ఎలాగో ఇంకా వాళ్ళు అయిపోయింది అనుకుని వచ్చారు, ఇంకేం నథింగ్ వస్తే
ఆమె కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళ అమ్మని చూడలేదు, విజన్ లేదనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అది నాకేంటో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండి చెయ్యాలి అంటే కొంచెం వెంటనే ముందుంటాను. ఎవరి వల్ల కావట్లేదు. మొత్తం బాడీ అంతా బ్యాలెన్స్ చేయడం జరిగింది. హెడ్ న్యూట్రల్గా తీసుకొచ్చి బాడీకి ప్యారలల్గా చేసి ఇలా చేయడం జరిగింది. అప్పటి నుంచి తెలియకుండా పిల్ల పట్టుకోవడం మొదలెట్టింది. షీ డజంట్ నో. ఆ పిల్ల వాళ్ళ అమ్మ తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి పాప ఇలా పట్టుకుంటోంది అంటే ఆ సెన్స్ ఎక్కడి నుంచో పనిచేస్తోంది. ఇంకా అక్కడి నుంచి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, వీ షుడ్ నాట్ మిస్ అని ఇంకా జాబ్ ఐ రిజైన్. నైట్ షిఫ్ట్ చేసేదాన్ని మానేశాను కంప్లీట్గా. ఇంకా ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి డే అండ్ నైట్ ఇదే ప్రస్తుతానికి. అండ్ ఎంత చేసినా దీంట్లో తక్కువేనండి, ఎంత చెప్పినా తక్కువే. మీరు అంటే ప్రత్యక్షంగా వైద్యం చేస్తున్నప్పుడు నేను చూసున్నాను చాలా. ఆ మిరాకిల్స్లో కొన్ని నాకు కూడా ప్రత్యక్షంగా ఆయా వ్యక్తులతో మాట్లాడే అటువంటి అనుభవం నాకు కూడా ఉంది. అయితే ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న లైక్ సవాల్గా తీసుకున్న కేసుల గురించి చెప్తారా? 1-2 ఆయా వ్యక్తుల పేర్లు చెప్పొద్దు కానీ. అన్నీ అంటే సిద్ధ వైద్యంలో అన్ని సవాల్ విసిరే కేసెసే ఉంటాయండి. ఓకే, అదే నేను విన్నది ఏంటంటే బాగా క్రానిక్ అయిన కేసులు, లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా వైద్యం చేయించుకుని ఇక కుదరని పక్షంలో మీ దగ్గరకు వస్తున్నారు. నేను పేర్లు చెప్పలేను కానీ చాలామంది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఈ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడా తగ్గట్లేదు అనేది ఇట్స్ లైక్ రెగ్యులర్ థింగ్. నాకు వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదని చెప్పడం అనేది రొటీన్లో భాగం అయిపోయింది. అండ్ వాళ్ళకి తగ్గుతుంది అనగానే వాళ్ళు ఒకలాంటి ఫేస్ పెడతారు. అంటే ఈవిడికైనా పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతోంది అని చూస్తారండి చాలామంది. 95% అలానే ఉంటారు. వాళ్ళకి నేనేమంటారంటే ఒక 15 రోజులు ఆగిన తర్వాత ఈ క్వశ్చన్ అప్పుడు అడగండి అని చెప్తాను అనమాట. అంటే ఎంత క్రానిక్ అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. సో చాలా కేసెస్లో మన రిపోర్ట్స్లో క్లియర్గా కనిపించేస్తూ ఉంటుందండి. కానీ ఇంకా నాకు నిజంగా తగ్గిందా, ఇన్నాళ్ళ నుంచి తగ్గింది అయితే అప్పుడే ఎలా తగ్గిపోయింది, మళ్ళీ ఎందుకు రాదు, ఇది నిజమేనా కాదా, వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి ఉన్నవాళ్ళు ఉంటారు. చాలా క్రానిక్ కేసెస్ అంటే నడవలేకుండా ఉండేవాళ్ళు ఉంటారండి. వీల్ చైర్స్లో వస్తారు లిటరల్గా. ఈ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ, కీళ్ళు నొప్పులు, వీళ్ళు అన్నీ ఉండేవాళ్ళు. వాళ్ళు లేచి నడుస్తున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ సెంటర్ అంటే అదొక ఆశ్రమం కింద ఉంటుంది అంతే. నిజంగా అలాగే ఉంటుంది. అదేదో హాస్పిటల్ ఎంత వరీడ్, ఎంత టెన్షన్గా అస్సలే ఉండదండి. మీ వైఖరి కూడా అలాగే ఉంటుంది, చాలా ఆస్వాదిస్తూ. సుమగారు యాంకరింగ్ అంతా స్వచ్ఛంగా తీయగా, మీ హోస్టింగ్ కూడా అలాగే ఉంటుంది. నా యాంకరింగ్ తీయగా అయితే ఈ పాటికి 2 స్టేట్స్కి డయాబెటీస్ రావాలి. అయితే ఆయుర్వేదం లేదా శాస్త్ర సంబంధమైన ఏ వైద్యం అయినా సుమగారి ఊరు కేరళ పాపులర్, అందరూ అటే పరిగెత్తూ ఉంటారు. సిద్ధ వైద్యం జాడలు నాకు తెలిసి సుమగారి పుణ్యమా అని, అంటే సుమగారి ద్వారానే మీరు నాకు పరిచయం అయ్యారు కాబట్టి ఆ మాట అంటున్నాను. ప్రతిదానికి కానీ నేను చాలా మందికి ఇలా సింధు గారు సిద్ధ వైద్యురాలు అంటే వాళ్ళందరూ కేరళ అనుకుంటారు. తర్వాత నేను రాజమండ్రి అంటే అవునా, అదే నేను కూడా అదే అడగబోతున్నాను. సిద్ధ వైద్యం అన్ని కూడా ద్రవిడియన్ సివిలైజేషన్ ఎక్కువ ఉంటాయండి, విచ్ విల్ బి రిలేటెడ్ టు తమిళ్, మలయాళం. దానికి అంటే ఈవెన్ మనకి ఇప్పుడు కళారి వినే ఉంటారు. సో దాంట్లో కూడా ఇలాంటి పట్లు ఉంటాయి, కానీ అది కొంచెం యుద్ధ కళలా ఉంటుంది. సో ఇది అలాంటిది రిలేటెడ్ది కాదు. ఇది అంటే ట్రెడిషన్ అక్కడి నుంచైనా దానికన్నా పూర్వంది. ముందు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, దాన్ని ఎలా శుద్ధి చేయాలి అనే దాని మీదే ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్లో మనం వాటిని చూస్తాం, మిగతా ఉండే మెథడాలజీస్ చూస్తాం. ఇది కంప్లీట్గా విత్ బ్రెయిన్, మొత్తం బ్రెయిన్ టాప్ టు బాటమ్, పైనుంచి కింద వరకు ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో అది ఎలా క్లియర్ చేయాలి. మొత్తం ఈ సిద్ధశాస్త్రంలో ఇది ఒక ఆయుపట్టు లాంటిది. ఎలాంటి బాడీ అయినా ఇప్పుడు మనకి ఇప్పుడు స్పాండిలైటిస్ వింటున్నాం చూడండి, అది అందరికీ ఒకటేలా ఉండదు. ఒక్కొక్క బాడీని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఉన్న తీరుని బట్టి, వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి, వాళ్ళు ఉన్న తింటున్న తిండిని బట్టి సో మెనీ డిఫరెన్సెస్ విల్ బి దేర్. సో ఏదన్నా యూనిక్గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరే కాదు, నాకు కూడా అలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చూడగానే తమిళియనా అని అడుగుతారు నన్ను చాలామంది. కాదండి, స్వచ్ఛమైన ఆంధ్ర అని చెప్తాను అనమాట. సిద్ధ వైద్యం జాడలు ఇంకెక్కడైనా ఉన్నాయండి దేశంలో? మీ సమకాలికులు కానీ లేదా మీకు కాస్త ముందున్న వాళ్ళు కానీ తెలుస్తుంది. ఇలాగా మార్షల్ ఆర్ట్స్తో ఉన్నది లేదండి. ఈ హర్బ్స్ రిలేటెడ్గా చాలా ఉన్నాయి,
కానీ సో ఇది ఒక రకంగా మన తెలుగు వారందరికీ గర్వకారణమైన విషయం. అదృష్టం. మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అందుబాటులో హైదరాబాద్ నగరంలో సైనిక్ పూరిలో ఇంత అందుబాటులో ఒక హ్యూమన్ మిరాకెల్ లాగా మీరు మాకందరికీ అందుబాటులో ఉంటాం. అది చాలా చాలా మేమంతా పెట్టి పుట్టాం. అంటే ఇప్పుడు ఈవిడున్నారనుకోండి, యాంకర్లో ఆవిడ దిట్ట. అవునండి. ఓకే, మాటలు ఆవిడ చాలా వచ్చేస్తాయి. అవునండి. అలాగా మాకు ట్రీట్మెంట్ చూడగానే వాళ్ళకి ఈ కీలి సరిగ్గా లేదా ఇది ఇలా సరి చేసేయాలి, లైక్ అంటే అవి అలవాటు అయిపోతాయి అనమాట. సో ఇట్స్ లైక్ ప్రాక్టీసింగ్ అంతే. నాకు సింధు గారిని చూసినప్పుడు అంతా అసలు ఐ బికమ్ వెరీ ఇమోషనల్ వెన్ ఐ సే దిస్. ఎందుకంటే ఇప్పుడు నేను యాంకర్గా నేను బహుశా ఒక 27-25 ఏళ్ళ నుంచి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను, చేస్తున్నాను. దీని తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఇంకోళ్ళు మా ఫ్యామిలీలో ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఆవిడికి ఎలాగైతే విద్యని నేర్పించారో, ఈరోజు ఆవిడ ఎలాగైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇది 36 జనరేషన్ల కింద వాళ్ళు ఎలాగైతే దీన్ని కనిపెట్టారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వరకు క్యారీ చేశారు అంటే, ఆవిడ ఇప్పుడు 36 జనరేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ మన ముందర నిలబడి ఉన్నారు, మన ముందర కూర్చొని ఉన్నారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ లైక్ అమేజింగ్ అన్నమాట. అమేజింగ్ అండి రియల్గా. అసలు ఇలాంటి ఆర్ట్ నేర్చుకోవడం అనేది ఒక అద్భుతం. దీంట్లో సెలెక్ట్ చేయడం అనేది ఇంకో అద్భుతం. చేస్తున్నప్పుడు వాళ్ళ ఆనందం చూడడం అనేది మహాద్భుతం. ఇంకా అద్భుతాలు. రోజు లేస్తే డే ఎలా గడుస్తుందో మాకు తెలియదు. వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటారా, ఎస్ వెంటనే 5 నిమిషాలు క్లియర్ చేయడం, పంపించడం. ఆ వెళ్ళేటప్పుడు తగ్గిన తర్వాత మెట్లు ఎక్కలేకుండా ఉంటారండి. ఎక్కుతున్నప్పుడు వాళ్ళు ఒకలాగా నేను ఎక్కేస్తున్నాను మెట్లు అంట. పాపం ఒక 50 ఏళ్ళ ఆవిడన్నా రోజు ఎక్కే ఆవిడే. కానీ ఆ ఎక్కే దాంట్లో ఆ ఈజీనెస్, కంఫర్ట్ చూసి నాకు పర్వాలేదని ఒక స్థిరత్వం ఉంటుంది చూడండి. అది కొన్ని కోట్లు పెట్టినా రాదండి. అంత విలువలు కట్టేది సిద్ధశాస్త్రం. అలా ఎన్ని కోట్ల మందికి వెళ్తుందో, ఎన్ని లక్షలు, అన్ఇమాజినబుల్ థింగ్ దిస్ ఈస్. ఆరోగ్యం కన్నా ఇంకేముందండి? ఆరోగ్యం ఉంటే, లైఫ్ స్పాన్ ఉంటే, సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. పైగా వాళ్ళ సిద్ధ వైద్యంలో అప్పుడు ఉండే రోగాలకే కాకుండా రాబోతున్న రోగాలకి, అంతకు ముందు రోగాలకి అన్నిటికీ విరుగుడు కనిపెట్టారు. అంటే మనిషి ఎలా ఉంటాడు అనేది ఆనాడు డిసైడ్ చేశారండి. ప్రతిదాని వెనకాల పరిగెడుతూ ఉండడం, ఏది కావాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎంత కావాలో తెలియదు. సో మనిషి అనేవాడు ఇలా ఉంటాడు కాబట్టి వాళ్ళ ఎనలైజింగ్ కెపాసిటీ చూడండి ఎంత ఉందో. వీళ్ళకి ఇలాంటి రోగాలు రావచ్చు, ఈ తినే విధానాన్ని మార్చుకుంటుంటే బాడీ ఇలా ఎఫెక్ట్ అవుతుంది. అంతెందుకండి, బాడీలో కణాలు మాట్లాడతాయి, సెల్స్ విల్ టాక్. ఇది ఇంకా అద్భుతం అండి అసలు. అంటే మనకు తెలుస్తుంది, మనం దానికి చేస్తున్నప్పుడు అది ఆ టచ్ ఫీల్ అయ్యి ఇట్ విల్ లైక్ సప్రెసెస్, అదంతా హీల్ అయిపోతుందండి. అలాంటి ఒక గొప్ప గుణం దీంట్లో ఉంది. ఎలాంటిదైనా సరే క్లియర్ అయ్యి బయటికి రావాల్సిందే. ప్రాక్టికల్గా మనం ముందు తర్వాత రిపోర్ట్స్లో అది కనిపిస్తుంది. బట్ ఫీల్ అయ్యే వాళ్ళకి, ఆ పేషెంట్స్ చూడండి ఎంత ఆనందం ఉంటుందో. నడవలేని వాళ్ళు నడవడం, కూర్చోలేని వాళ్ళు కూర్చోవడం, వెన్ను సరిగ్గా నిటారుగా కూర్చోలేరు. ఎందుకంటే ఇవంతా మనకుండే ఈ మెకానికల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా లాంగ్ అవర్స్ ఉంచడం, లేకపోతే స్పాండిలైటిస్ అనేది ఏముంది. మీ అమ్మమ్మ గారు చేస్తున్నప్పుడు ఈ స్పాండిలైటిస్, నీ రీప్లేస్మెంట్లు ఇవన్నీ అంత లేవేమో అప్పట్లో. నా చిన్నతనంలో కూడా లేవండి. లేవు కదా. ఇప్పుడు అంతా నేను ఆల్మోస్ట్ నాకు 20 years అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇవి. ఇప్పుడు ఇది కదా అంటే భయం వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఇలాగా పాపం వీళ్ళ ఫాదర్స్ మదర్స్ ఎక్కువసేపు ఇలాగే ఉంటున్నారు. చాలా. ఇప్పుడు సర్వైకల్ డిస్టోనియా అని, వైరీ నెక్ అని ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఈ ఫేస్ ఇలా ఉండాలి కదా మనిషికి, బట్ ఇట్ విల్ బి లాక్ లైక్ దిస్ సైడ్ వేస్ కి. వాళ్ళు ఇలానే చూడగలుగుతారు, నెక్ ఇటు తిరగదు. నాలాంటి అందమైన అమ్మాయి ఎప్పుడైనా అటు నుంచి వెళ్ళి ఉంటుంది. అయినా కానీ బాడీ అంతా తిప్పాలండి. సో అలాంటి క్రానిక్ డిజార్డర్స్ కి కూడా దీంట్లో ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ దెల్ బి లైక్ నార్మల్, ఏం అక్కర్లేకుండా, దానికి ఏ ఆపరేషన్లు అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. యాక్చువల్గా అసలు బాడీకి ఒక హీలింగ్ సెంటర్ ఉందండి. ఒకటి ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపిస్తుంది, బాడీ అలర్ట్ చేస్తుంది నువ్వు ఇలా చేయకూడదు అని. దాన్ని మనం కేర్ చేయం, దాన్ని మనం పట్టించుకోం. సో దానివల్ల వచ్చే రోగాలు ఎక్కువ ఉంటాయి. అది చెప్పి 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 విసుగొచ్చి ఇంకా నేను నా వల్ల కావట్లేదు, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, వదిలేస్తుంది. ఏదో ఒక రోజు స్టేజ్ మీద పడేస్తుంది, నన్ను పడేసినట్టు. అది ఎప్పుడో చెప్పుంటుంది నాకు. ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే బాడీలో మైగ్రేన్స్ అంటారు, సైనస్. ఇప్పుడు ముక్కు వంకర ఉంటుందండి, దానికి సర్జరీ అంటారు. వెరీ సింపుల్. దాని సర్జరీ అక్కర్లేకుండా సెప్టమ్ డివియేషన్ ఒక 3 sittings వీ కెన్ క్లియర్ దట్. అది ప్రత్యక్షంగా మా మేకప్ మెన్ దానివల్ల నాస్ట్రల్ బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కూడా కొంచెం అంటే వాళ్ళు ఈ శ్వాస తీర్చుకోవడం అనేది ఒక ప్రక్రియలో చేయాలి. లేకపోతే మళ్ళీ సీజన్ మారినప్పుడు ఈ పొల్యూషన్స్ వల్ల మళ్ళీ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్
ఎక్స్రేలో మనకి స్ట్రైట్గా కనిపించడం, ముక్కు వంకర్లు పోవడం, ఫొటోస్ అవి తీసుకుంటే మనకు తెలిసిపోతుందండి. సో ఇలా సో మెనీ థింగ్స్ మిగతా వాటిల్లో లేని వాటికి సొల్యూషన్స్ దీంట్లో చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బీ ఇంక్రీస్డ్. ఈవెన్ క్యాన్సర్స్ కూడా పెట్ స్కాన్లో మనకి నార్మల్ సెల్స్ కూడా పోతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటుంది కదండి. ఈ రేడియేషన్ కీమో వల్ల నార్మల్ సెల్స్ పోయినప్పుడు ఇంకా వాళ్ళకు పూర్తిగా ఫెట్టిగ్ అయిపోతుంది బాడీ, ఇంకా దేనికి ఓపిక ఉండదు వాళ్ళకి. అలా కాకుండా ఈ సిద్ధశాస్త్రాల్లో ఆ నార్మల్ సెల్స్ లైవ్లీగా అలానే ఉంటూ క్యాన్సర్ సెల్స్ మాత్రం ఎఫెక్ట్ అయింది మాత్రమే క్లియర్ అయిపోతూ ఉండే ప్రక్రియ కూడా ఉంటుంది. అలానే క్యాన్సర్ క్లియర్ అయిపోతుందని కాదు, లైఫ్ స్పాన్ విల్ బీ ఇంక్రీస్డ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బీ డెవలప్డ్. ఇలా చాలా అద్భుతాలు ఉంటాయి. అనారోగ్యంతో ఎవరు మీ దగ్గరకు వచ్చినా క్యూర్ అయి వెళ్ళటమే చూసాం. అంతేనండి. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పే సమస్యకి పరిష్కారం చెప్పండి. 700 కోట్ల మంది వరల్డ్ జనాభాలో మీరు ఒక్కరే ఉన్నారు. సో మీరు వ్యక్తిగతంగా రోజుకో 100 మందికి మీ సర్వీస్ ఇవ్వగలరు. ప్రపంచవ్యాప్తం చేయడానికి ఈ వైద్యాన్ని ఏమిటి మార్గం, ఏమిటి? ప్రపంచంలో అందరూ క్యూర్ అవ్వాలి అసలు ముందు ఇలాంటిది ఒకటి ఉంటుంది అనేది అవేర్నెస్ ఒకటి ఉండాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా మందికి తెలియదు, చాలా మందికి ఏంటంటే ఎవరికి తెలియదు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రెండోది, ఇప్పుడు చేయించుకుంటున్న వాళ్ళు, చేసుకుని బాధపడి వచ్చిన వాళ్ళు వాలంటీర్స్గా వాళ్ళు నాకు అసిస్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ లైక్ సెకండ్ వండర్. సో ఇలానే కనుక ఇంకా డెవలప్ అయితే ఇప్పుడు స్పాండ్లైట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తేలిగ్గా చేయొచ్చు. ఇప్పుడంటే 2 వారాలు చేస్తున్నాం. దీంట్లో కూడా స్టార్టింగ్ సెషన్ ఒకటి ఉంటుంది అండ్ మధ్యలో ఒక సెషన్ ఉంటే సరిపోతుంది. రోజు నేనే వెళ్ళి చేయాలి అనేది అక్కర్లేకుండా ముందు వాళ్ళ బాడీని ప్రిపేర్ చేయాలి. ఎస్. సో అదంతా మిగతా ఇప్పుడు ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ క్లినిక్ లో పద్ధతి ఇలా ఉంటుందండి. మీ కింద 100 మంది అలా ఉన్న ట్రైన్డ్ అయిన మీ 100 మందికి అలాగే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పలేమండి. దానికి కమిట్మెంట్ ఒకటి కావాలి, ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళు వచ్చారు కదా జాయిన్ చేసేసుకోవడానికి ఉండదండి. అంటే మీరు నేర్చుకున్నప్పటి అంత కఠోరమైన శిక్షణ కాకపోయినా మినిమం థింగ్స్ అంటే నాన్ వెజ్ అనేది దీనికి పనికిరాదండి పూర్తిగా. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళు నాన్ వెజ్ సిద్ధ వైద్యాన్ని అనుసరించాలంటే శుద్ధ శాకాహారులై ఉండాలండి పూర్తిగా. అలా అంటే ఆ నిబంధన ఎందుకంటే బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది, తిన్నది అరుగుతుంది. ఈ ఆల్కహాల్ ఇటువంటివి పుచ్చుకునే వాళ్ళు వీళ్ళ మీద సిద్ధ వైద్యం పనిచేస్తుందా? అది కూడా విధిగా సిద్ధ వైద్యం ఎవరికైనా పనిచేస్తుందండి, కానీ ట్రీట్మెంట్ టైంలో మాత్రం తీసుకోవద్దని చెప్పాలి. విధిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రెషర్ ఇస్తున్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్న బాడీ ఆల్రెడీ అది డ్రగ్ది ఎడిక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రెషర్ వాళ్ళకి సరిగ్గా వెళ్ళదు. సో ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. చూస్తున్న వాళ్ళకి విషయం అర్థం కావడం కోసం నేను మరింత క్లియర్ గా అడుగుతున్నాను. ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకన్నా కొంచెం శరీరం మందంగా అయిపోతుంది. సో తేలిగ్గా ఉండడానికి, వాళ్ళకి తేలిగ్గా దీని నుంచి బయటికి రావడానికి ఓన్లీ ఆ ట్రీట్మెంట్ టైం అప్పుడు మాత్రం ఇవి తీసుకోకూడదు అని చెప్తాం. లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు బాడీ చేయకూడదు కాబట్టి ఆ టైంలో వద్దని చెప్తాం. సహజంగా మీ వద్ద వైద్యానికి వచ్చేవాళ్ళు మీరు అటెండ్ అయితే ఒక రకమైన సంతోషానికి లోనవుతారు. కానీ వ్యక్తిగా మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి విధిగా అంటే మీ తరువాతి వరుసలో ఉన్న మీ అసిస్టెంట్లు, సహాయకుల ద్వారా అలా ముందుకెళ్ళి ఫైనల్లో మళ్ళీ మీ నేతృత్వంలో దాని ముగింపు దశకి చేరుకుంటూ అట్లా జరుగుతుంది. అయినా ప్రతి వాళ్ళతో ఎప్పటికప్పుడు ప్రతి 2-3 రోజులకు ఒకసారైనా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుందండి, ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉందో అన్నది వాళ్ళు చెప్పడం ఒక ఎత్తు, బాడీ నుంచి ఏ సిగ్నల్ వస్తుందో నేను చూసుకోవడం ఒక ఎత్తు, చేస్తున్న వీళ్ళు ఎలా చెయ్యాలి అని చెప్పడం గురించైనా నేను వెళ్ళాలండి. సో ఫర్ ఎవరీ 3 days ప్రతి మనిషిని అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక 2 నిమిషాలన్నా వీ హ్యావ్ టు గో అండ్ టాక్ టు దెమ్ జనరల్గా. ఓకే, చాలా అద్భుతమైన విషయం. నాకు అన్నిటికంటే ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే సుమగారు ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వచ్చి నా అభిప్రాయాన్ని కూడా చెప్తాను అని స్వచ్ఛందంగా రావడం, ఈ వైద్య ప్రక్రియ పట్ల ఆవిడకున్న అనురక్తిని తెలియజేయడం, ఇది ఇంకా 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 నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం అంటే ఏదో చేసేసాము వెళ్ళిపోయాము అనేది కండి. సుమగారు నాకు ఓన్లీ ఆడియో ఫంక్షన్లో నేను ఫిజికల్గా చూశాను. మా అక్క బాగా ఫ్యాన్ అనమాట ఇవిడికి. ఎవరు కాదు చెప్పండి ఫ్యాన్ అంటే అసలు నేను టీవీకి దూరం. మీరు అందరినీ అవమానించినట్టే అంటే మా అక్క మేము 2 అక్క చెల్లెలవండి. అక్కకో బాబు నాకొక బాబు. సో వాళ్ళిద్దరికి ఈవిడ ప్రోగ్రామ్ చూసి పెట్టడం అనేది ఆవిడ అరేంజ్ చేసుకున్న టైం అనమాట. ఆ టైంలో ఈవిడ వచ్చే ఆవిడ ఎప్పుడు చూసి నేను ట్రీట్మెంట్ చేసి వస్తే కనీసం ఒక 10 నిమిషాలు ఈవిడ గురించి మాట్లాడుతుంది. ఈవిడెవరో నాకు తెలీదు, నాకు ఇప్పుడు టైం వేస్ట్.
టు బి ఫ్రాంక్. సో ఇప్పుడు దాకా సీరియస్ విషయాలే మాట్లాడుకున్నాం. లేదు అది ఫినిష్ చేసేది. ఇది వినండి. అయితే ఒక రోజు బలవంతంగా చూపించింది ఈవిడ సుమ. మంచి పని చేశారు. అది కూడా ఏంటంటే నా బర్త్డే రోజు అలా కూర్చోబెట్టి చూపించింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. ఒక మంచి చూడడానికి కొంచెం ఈవిడ సిమిలారిటీస్ ఉంటాయి అక్కకు కూడా. అలాగా. సో అక్క ఏమో హార్ట్ అటాక్ తోటి వీరు ప్రపంచం మొత్తానికి సుమక్క, అలాగే మిమ్మల్ని మీ కో యాంకర్స్ అందరూ సుమక్క అని ఆప్యాయంగా పిలవటం నేను అనలేదండి, నేను అనలేదు. మీరు సోదర సమానులే, కానీ అక్క అక్క అని అలాగే. అయితే వాళ్ళ సిస్టర్ గురించి చెప్తున్నారు. సో అలాగా ఒకరోజు బలవంతంగా కూర్చోబెట్టి చూపించారు అనమాట. తర్వాత అబ్జర్వ్ చేస్తే కొన్ని ఈవిడ సిమిలారిటీస్ మా అక్క సిమిలారిటీస్ ఒకటేలా ఉంటాయి చూడడానికి. అలాగా ఈవిడ నాకు తెలియకుండా ఈవిడ గురించి నాకు తెలిసింది. తర్వాత అక్క పోయిన తర్వాత జనరల్గా మనుషులు ఉన్నప్పుడు తెలియదు, కానీ తర్వాత వాళ్ళ అలవాట్లు అన్నీ కొన్ని తెలియకుండా దగ్గరగా చూస్తాం ఇంకా. సో నెలకి ఏదో ఒక టైంలో మేకౌట్ చేసేదాన్ని, ఒక అరగంట పావు గంట అమ్మతో కూర్చొని చూసేదాన్ని. ఈవిడతో ఎలానా కలవాలి అనుకునేదాన్ని. కానీ అంత అసలు నాకు ఈ టీవీ ఇవి వీటికి అన్నిటికీ దూరం అండి. ఎప్పుడు నేను చూడడం అనేది నాకు తెలియదు, సినిమాలు నాకు తెలియదు. సో అనుకోకుండా ఒకరికి ఇలా డైరెక్టర్ కానీ ఆయనకి మూవీ చేస్తారన్నప్పుడు ఈవిడ ఉంటే క్లాజ్ అనమాట. ఫస్ట్ నేను మూవీ ఒప్పుకోవడానికి ఈవిడ అక్కడ పరిచయం చేస్తే ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయడం నాకేం అభ్యంతరం లేదండి, అదొకటే పెట్టా క్లాజ్ రియల్గా. సో అలాగా ఆడియో ఫంక్షన్కి ఇవి డేట్స్ లేవన్నారు. డేట్స్ అయితే క్యాన్సిల్ చేసేయండి అని చెప్పారు, ఎందుకంటే నాకు మూవీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను లండన్లో ఉన్నాను. ఒక రోజు ఒక డేట్ చెప్పారు ఈవిడ, October 4th సంథింగ్ లైక్ కదా. October 3rd నేను లండన్ నుంచి వచ్చానండి. ఈవిడ ఉందని, ఈవిడ వస్తున్నారు ఆ రోజు ఫిక్స్ చేశారని జస్ట్ ద బిఫోర్ డే ఐ కేమ్. ఆ చూడడానికి కేవలం ఈవిడ గురించి ఆడియో ఫంక్షన్ కూడా ఆ డేట్కి మార్చారు అనమాట. సో ఒకసారి చూసిన తర్వాత ఎస్ షీ ఈజ్ వండర్ఫుల్ సార్. ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే కదా. సో అలా పరిచయం మాకు. అలా మీ స్నేహం అప్పటి నుంచి వర్ధిల్లుతూ చాలా అద్భుతమైన మార్గంలో వెళుతూ మరింత మందికి సహాయం చేసే దిశగా వెళుతోంది. సుమ్మగారు తనకు తెలిసిన వారందరికీ ఇలా మీ వైద్యం, ఆ వైద్యంలో ఉన్న విశేషాన్ని చెప్పి, అంటే ఇక్కడ ఒకటండి ఎవరు చెప్తున్నారన్న దాని మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఖచ్చితంగా. సో చాలా మందికి అంటే ఈవిడ పరిచయం అయిన తర్వాత ఈవిడ నుంచి వచ్చిన వాళ్ళని మనకంటే ఎఫర్ట్ ఏం ఉండక్కర్లేకుండా ఆ రిసీవింగ్ మైండ్ అంటే ఈవిడ చెప్తున్నప్పుడే చాలా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సగం జంప్ అక్కడే తగ్గిపోతుంది. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మిగతా అందరి మనుషుల కంటే సుమగారి వ్యక్తిత్వము, వారి ప్రజెంటేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. సుమగారిలో ఉన్న ఆ ఆకర్షణకి కారణం ఏమిటి చెప్పండి, ఒక స్నేహితురాలిగా, వైద్యురాలిగా. లోపల ఏదో పెట్టుకుని మాట్లాడదండి. ఓకే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఏదున్నా అలా చెప్పేస్తారు అంతే. సెకనులో 10వ వంతు కూడా ఆలోచించకుండా అలా గడగడ మాటల ధారా ప్రవాహం వస్తుంది కదా. ఇది నా అది లేదండి, తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్పార్క్ ఉంటుందండి. షీ వాస్ బోర్న్ ఫర్ దట్. ఓకే, అంతే. ఆవిడ అంటే మాటలు మాట్లాడడం చాలా మంది మాట్లాడతారు, నొప్పించకుండా మాట్లాడడం, తడుముకోకుండా మాట్లాడటం, సందర్భ సహితంగా మాట్లాడటం, అర్థమయ్యేలా మాట్లాడడం, సింపుల్ గా మాట్లాడడం అనేది తీస్తే ఇన్ని కేటగిరీస్ వస్తాయి. అవును, దీని మొత్తానికి లీడర్ సుమ. మాబోటి వర్ధమాన యాంకర్లు చాలా మందికి సుమగారే ఇన్స్పిరేషన్. మీరు నేను తర్వాత ఈ వీడియో చూసానండి, ఎక్కడ ఒక తప్పు పట్టేలాగా ఉండదు, ఒకటి వేరే సందర్భం డ్యూయల్ టాక్ లాగా ఉండదు. షీ స్ట్రైట్ ఫార్వర్డ్, షీ సింపుల్, షీ ఎలిగెంట్, షీ లైక్ అంటే ఒక ఫోర్స్ ఆల్రెడీ వీ కెన్ సీ ఇన్ ద వర్డ్. మాట బాణంలా పనిచేస్తుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలాంటిది ఈవిడ ఓన్లీ ట్విన్ స్టేట్స్కే కాకుండా నేను 2-3 సందర్భాల్లో కూడా అన్నాను, మిగతా లాంగ్వేజెస్ అన్నీ పాపం అలా అయిపోవడం కరెక్ట్గా లేదు, అది కూడా చూసేయండి అని. వీరు తమిళంలో, మలయాళంలో కూడా యాంకరింగ్ చేసిన దాఖలాలు, ఏదో ఒక రేడియో ఫంక్షన్ కి ఏదో చేశారని ఎప్పుడో అన్నట్టుగా. షీ థింగ్స్ అనేది పెద్ద టాస్క్ ఏం కాదండి ఆవిడకి. నా విషయాన్ని పక్కన పెడితే పక్కన పెట్టాం, ఎందుకో చెప్పనా, ద వే యు ఆర్, ద వే ద డిసిప్లిన్ యూ హ్యావ్, ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సింధు. అండ్ అదేదో ఒక అప్రిసియేషన్ కోసం కాదు, యూ హ్యావ్ డిజైన్డ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ లైక్ మోటివేటింగ్ సో మెనీ పీపుల్. సుమ యాంకర్ అవన్నీ పక్కన పెడదాం, ఓన్లీ సుమలా నేను చూస్తే
తను ఒక క్షణం ఏది తను చేసినా తను ఇన్వాల్వ్ అయి చేస్తుందండి. ఏదో చెప్పేది అడ్వైస్ అనేది ఇట్స్ నాట్ లైక్ అడ్వైస్, షీ మేక్స్ దెమ్ డూ, విచ్ ఈజ్ లైక్ ఒక వరం లాంటిది. అంత ఓపిక ఉండడం, అర్థం చేసుకుంటుంది, విసుక్కోదు. అవతల వాళ్ళు ఏదన్నా ఒక భావనతో మాట్లాడినా తను ఒక్క మాట నోరెత్తదు. షీ కీప్స్ సైలెంట్. కన్సర్న్ ఎవరు ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారంటే లేదు, తన మాటల ద్వారా. సింధు కిషోర్ గారు చాలా దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. నేను ఊరికే వెరీ సింపుల్ అండి, నేను తనకి ఎప్పుడు ట్రీట్మెంట్స్ గురించి ఇలాగా చెయ్యాలి ఇలా నేను ఎప్పుడు తనకి అనలేదు. ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది అని ఒక థాట్ ఉండింది, కానీ నాకు అసలు నో వే. ఎందుకంటే ఐఎమ్ నాట్ లైక్ ఏ మీడియా పర్సన్, నాకు ఇలాంటివి అసలు ఏం తెలియదు. ఓన్లీ నాకేంటంటే పొద్దులేస్తే ట్రీట్మెంట్స్ చేసుకున్నానే వెళ్ళిపోయానా అంతవరకే తప్ప. అవుట్ ఆఫ్ ద బ్లూ షీ టుక్ ద ఎఫర్ట్, ఇలా ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా కాదు ఇలా ఉండాలి. లైక్ ఏంటంటే నాకు కొంచెం తెక్కెక్కువండి మామూలుగా కూడా, టు బీ ఫ్రాంక్. నాకు నచ్చదంటే నచ్చదు, నేను కేర్ చేసే టైప్ కాదు అసలు. నాకు మీ గురించి చెప్పిన విశేషం కూడా అలాగే ఉంది. ఓ రోజు షూటింగ్లో పలాని వ్యక్తి ఆరా అండి ఇంత దూరం వస్తుందండి అని సంథింగ్ మేడంతో అన్నాను. సుమ్మగారు వెంటనే మీరు ఆరా రండి కూర్చోండి అని చెప్పి నన్ను కూర్చోబెట్టి ఆ రోజు మీ గురించి చెప్పారు. తర్వాత ఇంకా మిమ్మల్ని కలిసిన తర్వాత నేను లోనైన అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇక అక్కడ నుంచి ఇంకొక అద్భుతం కూడా చెప్పాలి. మా చెల్లెలకి 15 సంవత్సరాల నుంచి నెగటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఇక తిరగని డాక్టర్లు లేరు, వాడని టాబ్లెట్లు లేవు. అలాంటిది ఒక్క నెల రోజులు కరెక్ట్గా సింధు గారి దగ్గర ట్రీట్మెంట్తో ఇప్పుడు ఆ స్టెరాయిడ్స్ లేవు, టాబ్లెట్లు లేవు. మామూలుగా జ్వరం వస్తే ఈ మధ్య టాబ్లెట్ వేసుకోమంటే కూడా ఎందుకు వద్దు, ఒకసారి సింధు గారికి చెప్పే అంటుంది. రోగం ఒక ఎత్తు, దాని నుంచి ఫీల్ అయ్యే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఫీలింగ్ లో ఆల్వేస్ లైక్ నేను ఇంకా దీనికి పనికిరన్న లైఫ్ అయిపోయింది, ఒకలాంటి నిస్పృహ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాన్ని తేడా అనేది లైక్ ఇట్స్ ఎ మిరాకిల్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేసి ఉండే దాంట్లో ఈ సిద్ధశాస్త్రం అనేది అల్టిమేటం, దట్ ఈస్. అండ్ అలా మనం ఒక్కళ్ళవే ఏదో నేను ఇలా చెప్పేసా కాబట్టి అలా అయిపోతుందని కాదండి, తనకుండే చుట్టూ వాళ్ళు కూడా అంతలా సహకరించగలగాలి. ఇప్పుడు అంతెందుకు నేను హార్డ్లీ ఒక 10 minutes ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాను, బట్ ఇంట్లో తను సుమ దగ్గర ఉంది కాబట్టి సుమకి ఇది కంప్లీట్గా తెలుసు కాబట్టి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. ఏ టైంకి ఏం చేస్తుంది, ఇలా చెయ్యొచ్చా లేదా, టాబ్లెట్లు టేపర్ చేసుకుంటూ ఎస్ మొత్తం అన్ని. ఎందుకంటే ఒక రోగం తగ్గించడం అనేది అంత ఆషామాషి విషయం కాదండి. అట్ ద సేమ్ టైం అంటే రోగానికి ఉండే వాళ్ళు రోగులు ఎలా ఉంటారో చూసే వాళ్ళు కూడా అంత కన్సర్న్ ఉంటే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. అలా కాకుండా నీకు ఎప్పుడు పొద్దులేసి ఇవే కంప్లైంట్ చెప్తాను, విసుక్కున్న వాతావరణంలో కూడా ఇలాంటివి ఉపయోగించవండి. అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి ముందు. అది నీనా లేదా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని కాదు. ఈవిడ విషయంలో ఇంట్లో వాళ్ళకే ఉండాలి అలా ఉండదండి, చుట్టుపక్కల వాళ్ళందరూ తన వాళ్ళే. నాకు తెలిసి ఈ మధ్య ఎవరు కనిపించినా చెప్పేస్తున్నట్టు. సింధు గారికి కూడా ఎవరైనా రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు కొంచెం వంగి నడుస్తున్నా లేకపోతే మెడ పక్కకున్నా అంటుందన్నమాట నాతో, ఒక్క దెబ్బ వేసేస్తే సెట్ అయిపోతుంది. తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది చెప్తుంది అతనికి, ఈ పాయింట్ ఒక్కసారి నొక్కితే చేసేద్దామా అంటుంది. కారణ జన్ములు అంటే అలాగే ఆ కారణం కోసమే మీరు జన్మించారు. అందుకే సాంగత్యం ఎవరితో ఉంటున్నావు అన్నది సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క ఆలోచనకి భగవంతుడు రకరకాలుగా ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో వీడవుతుంది. ఆ సాంగత్యం ఎంత బలపరుస్తుందంటే ఇట్ మేక్స్, అంటే ఇప్పుడు నేను ఒక 10 మందికి చేశాను అనుకోండి, ఇలా సహకరించడం వల్ల ఒక 100 మందికి వెళ్తుంది, ఆ 100 మంది సహకరించడం వల్ల 1000 మందికి వెళ్తుంది. మీరు ఇందాక అడిగారు చూడండి ఎలా చేస్తారు అన్నది, ఇది నేను చేస్తున్నానంటే ఇంకా అవ్వదండి. ఇది ఒక శాస్త్రం, ఓన్లీ లైక్ ఐఎమ్ ద పర్సన్ టు క్యారీ, ఇట్స్ ఎ నాలెడ్జ్ అంతే. నాలెడ్జ్ అన్నది ఒక వ్యక్తితోటి ఆగిపోదు, ఒక వ్యక్తికి పరిమితం కాదు కూడా. సో ఇట్ ట్రావెల్స్ అలాంగ్. మైట్ బి లైక్ ఇంత సివియర్గా టేకప్ చేయలేని ఉంటాయేమో, బట్ స్టిల్ ఇట్ క్యారీస్ ఆన్. తెలియకనండి, ఇప్పుడు నేను ఏమైనా వాడికి చెప్పాను మీరు వెళ్ళి వాళ్ళ ఫలానా వాళ్ళకి చెప్పండి అక్కర్లేదండి, చూడగానే స్పందన అనేది వచ్చేస్తుంది. ఈ దీనికి ఉండే తత్వంలో ఒక ఫస్ట్ క్వాలిటీ, ఒక అర్హత ఎలాంటిది అంటే స్పందించడం. అవతల వాళ్ళు ఒక బాధపడుతుంటే మనిషిగా, ఇప్పుడున్న మనిషి కాదండి, సహజంగా భగవంతుడు సృష్టించిన మనిషిగా స్పందించడం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ దీంట్లో హక్కుదారులే. సో అలాంటప్పుడు మీరు చెప్పండి ఎన్ని కోట్లయితే మాత్రం ఏముంది. చాలామంది దగ్గర మీరు ఏమీ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఏమీ తీసుకోకుండా వైద్యం చేస్తారు.
అది కూడా నేను ప్రత్యక్షంగా అంటే నేను వేరే ఉద్దేశంతో అడగటం లేదు. దీన్ని ఆర్గనైజ్డ్ వ్యవస్థగా మార్చి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తెచ్చి ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? అంటే నా ఉద్దేశమే లేదు, ఎక్కువ కోట్ల మందికి వైద్యం అందుతున్న ఉద్దేశంతో అడుగుతున్నాను. వేరే 2015 వరకు అసలు ఏమీ తీసుకోలేదండి. తర్వాత ఎప్పుడైతే కొంచెం స్టాఫ్ని ఆర్గనైజ్ చేయడం ఉందో దాని వరకు మెయింటెనెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనీ అన్నది సెకండరీ అండి. నేను ఎప్పుడు అంటే నేను నేర్చుకున్న విధానం ఎలా ఉందంటే రోగంతో మాత్రమే నాకు కనెక్షన్, నాట్ విత్ దేర్ ప్రొఫైల్, నాట్ విత్ దేర్ లైక్ హౌ దే హ్యావ్ టు డూ. కాకపోతే కొన్ని సందర్భాల్లో టేక్ ఇట్ గ్రాంటెడ్గా అయిపోతుంది. అందుకని మీరన్నట్టు మనీ తీసుకోవడం అనేది ఒక చిన్న నిబంధనలా పెడితే దీన్ని ఇంకా కట్టుదిట్టంగా పెట్టచ్చు, చెయ్యొచ్చు అనేది ఈ మధ్య వీఆర్ స్టార్టింగ్. సో ఇంకా ఏమైనా పెరగడానికి ఏమైనా అవకాశం ఉంటుంది, చేయడానికి కూడా. ఇందాక కిషోర్ గారు అడిగినట్టుగానే చాలా ఎక్కువ మందికి ఇప్పుడు తెలిసిపోయినప్పుడు వాళ్ళందరికీ మీరు ఈ వైద్యం అందుబాటులో చేయాలి అన్నప్పుడు ఇదేమో మీ అమ్మమ్మ గారు మీకు ఇచ్చినటువంటి విద్య, ఇందులో కొంతవరకు కొంతమందికి మీరు నేర్పించవచ్చా? కొన్ని నేర్పించవచ్చండి. ఓకే. అంటే ఇప్పుడు సోకాళ్ళు వస్తున్న కొత్తవన్నీటికి కూడా వీ కెన్ హ్యావ్ ఫుల్ స్టాప్. బై బర్త్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, లైక్ సెరిబ్రల్ పాలసీ, దట్ నో వన్ కెన్ డూ. కొన్ని ఏంటంటే ఆపరేట్ చేసిన క్లియర్ కాని సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఆపరేషన్ చేయలేని సిచ్యుయేషన్స్ ఉంటాయి, కొన్ని ఆర్గాన్స్. వాటికి ఓన్లీ లైక్ ట్రైన్డ్ వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఎలా అయితే నేర్చుకున్నామో ఇట్ షుడ్ క్యారీ ఇన్ ద సేమ్ వే. కొత్తగా ఇంప్లిమెంట్ చేయకూడదు రూల్స్. బయట ఆల్రెడీ దీనివల్ల ఎఫెక్ట్ అయిన పార్ట్స్ లేదా ఏదైనా మజిల్ స్టిఫ్నెస్ కానీ అలాంటివన్నీ ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా చాలామందికి ఎలా అనుకుంటారంటే ఇది ఓన్లీ లైక్ మసాజా లేకపోతే ఇలా అనుకుంటారు అవగాహన లేక. సో దీంట్లో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మిగతావి చేస్తే రిలీఫ్ వస్తుంది. ఇఫ్ యూ గో ఫర్ ఫిజియో, ఇఫ్ యూ గో ఫర్ మసాజ్, ఇఫ్ యూ గో ఫర్ అనదర్ థెరపీ ఓన్లీ లైక్ ఒక రిలీఫ్ ఉంటుంది. బట్ సిద్ధశాస్త్రం అనేది క్యూర్కి, రూట్ కాజ్కి క్యూర్ వెతుకుతుంది. సో మళ్ళీ రాకుండా ఉంటుంది. సో అందులో మనం ఏంటంటే కొత్తగా ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని వాడడంతో అది ఇంకా క్లియర్గా ఇన్ఎవిటబుల్గా డాక్టర్స్ విల్ కమ్ యాజ్ పేషెంట్స్. సో వాళ్ళకి భయంగా ఉంటుంది ఏం చేసేస్తారా అని. ఒక 2 సెషన్స్ అయ్యేటప్పటికి వాళ్ళలో ఉండే ఆ ఈజీనెస్ గమనించుకుని బాడీలో దిల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎంతైనా ఫస్ట్ బేస్డ్ హ్యూమన్ బీయింగ్సే కదండి, తర్వాత డిగ్రీస్. కరెక్ట్. బట్ ఇఫ్ యూ సీ ఎట్ లైక్ మనిషి ఆ లెవెల్లో హ్యూమన్ బీయింగ్ లెవెల్లో ఆలోచిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందండి. అట్ ద సేమ్ టైం దాన్ని కూడా అంతేలా చూడాలి. దాని పట్ల అంటే మనం ఒక గురువు ఒక స్థాయిలో ఒక సబ్జెక్ట్ మనం అలా చూస్తుంటేనే దాని యొక్క అనుగ్రహం కంప్లీట్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఏదోలా ఇది ఇంతే కదా ఏముందిలే అనే అంటే అర్థం కాకుండా ఉంటారు చాలామంది, దీని గురించి అవేర్నెస్ లేక. తెలుసుకుంటే మాత్రం ఇంతకన్నా అత్యద్భుతమైంది ఎక్కడా ఉండదండి. పైగా అవేర్నెస్ కోసం ఇప్పుడు జనాలు ఏం చేస్తారు, ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తారు. గూగుల్ అసలు ఇలాంటి మ్యాటర్స్ లేదు అసలు. అది కదా గూగుల్ ఎప్పుడు వచ్చింది? మీ విద్య ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఎలా ఉంటుంది ఇది గూగుల్? ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడు వచ్చిందండి? అదే. పైగా ఏంటంటే మనకి ఉండేటువంటి ఒక బ్యాడ్ ఏమిటంటే ఎక్కడెక్కడో ఉండే వాటన్నిటికీ చాలా పెద్ద పీట వేసేసి ఇది చాలా గొప్ప అని ఇక్కడ చూడం. ఇప్పటిదాకా ఏమీ చేయకపోయినా ఒకళ్ళకి తగ్గి వాళ్ళకు వెళ్ళే వాళ్ళకంటే ఎవరైనా బాధగా ఉండి వాళ్ళకి రిఫర్ చేస్తున్న వాళ్ళే తప్ప సొంతంగా దీని గురించి అన్నది ఇప్పటిదాకా ఏం చేయలేదండి. మీడియా ముఖ్యంగా బయటకు వచ్చిన దాఖలాలు కూడా ఎప్పుడు లేవు. నా అదృష్టం నేను కోరిన వెంటనే మీరు ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు అండి. ఎందుకంటే ఇది ఆగకూడదు, ఇది కంటిన్యూ అవ్వాలి. అండ్ అందరికీ ఇప్పుడు సో కాల్డ్ చూస్తున్న వాటికి అసలు ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, కానీ వాళ్ళు ఇంకేం చేసుకోలేక ఇంకేమి క్యూర్ లేదు అనుకుని అక్కడ ఆగిపోతుంటే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ముందు. సో దాని నుంచి ఒక అవగాహన ఉండాలి కదా, దీని గురించి తెలియాలి అని ఒక చిన్న ప్రయత్నం అండి అంతే. సో ఇప్పుడు ఎక్కువ మంది పేషెంట్లు ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా సింధు. సో మీరు ఏమైనా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి బేసిక్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి నేర్పించే అవకాశం ఉంటుందా? అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా చేయాలండి. దీన్ని ప్రపంచ స్థాయికి WHOకి రిప్రజెంట్ చేయాలి అని ఒక చిన్న సంకల్పం. ఎందుకంటే మెడిసిన్లో కూడా సిద్ధ అనేది ఉంది, కానీ దీని గురించి పూర్తి అవగాహన ఎవరికి లేదు. సో దానికి నోట్స్ ప్రిపేర్ చేయడం కానీ వాట్ ఎవర్ లైక్ నేను నేర్చుకున్నదంతా డీకోడ్ చేసి ఇంగ్లీష్లో కొంచెం మెటీరియల్ తయారు చేస్తున్నాము. ఆయుష్ దీన్ని గుర్తించలేదా అండి? ఆయుష్ సర్వీసెస్ కింద వస్తుందండి. ఆయుష్ వీ హ్యావ్ లైసెన్స్.
అన్నీ చేయొచ్చు. బట్ ఏంటంటే అది ఏదైనా డ్రగ్స్కి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ సిద్ధ కాలేజెస్ ఆర్ దేర్. కానీ ఇప్పుడు నేను ఉంటున్న ఈ సిద్ధ శాస్త్రంలో ఉండే చాలా మెళకువలు వాటిలో కనిపించాం. ఓకే, చాలామంది మర్మకళలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అవి పూర్తిగా వేరు, ఇది పూర్తిగా వేరండి. యుద్ధ విద్యల కోణంలో వెళ్ళిపోతుంది. ఇది పూర్తిగా పూర్వం నెక్స్ట్ రాజు మంచిగా ఉండాలి, రాజ్యాన్ని బాగా పరిపాలించాలని రాజవిద్య కింద చూసేవాళ్ళు దీన్ని. ఓకే. సో వీ యూస్ టు ట్రైన్ లైక్ రాజ పిల్లలకి వాళ్ళకి అంత డినాసిటీస్ అన్నిటికీ కాపాడుకుంటూ ఉండేలాగా. దీంట్లో మంత్రశాస్త్రం ఉంటుంది, ఇంకా తంత్రశాస్త్రం అన్నీ కలిపి ఉంటాయి. ఇదేం ఆషామాషిగా టెక్నికల్గా వర్కౌట్ అయిపోతుంది అన్నది కాదండి. ఎంత నిష్టగా ఉంటే దీని అద్భుతం అంత బాగా తెలుస్తుంది. వెరీ నైస్. సో నార్మల్ పీపుల్కి అంటే ఇప్పటికి ఇలా తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, ఇలాంటిది లేదనుకోవడం అనేది ఇంకొకటి తెలిసిపోతుంది. లైక్ ఏంటంటే సబ్జెక్ట్ ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. బట్ ఇఫ్ యూ రిఫర్ లైక్ పూర్వకాలం తాంజూర్లో మనకి చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ తీసి చూస్తే శ్లోకాలు ఇప్పటికీ కనిపిస్తాయండి. బట్ వాటి గురించి ప్రాక్టీస్ లేక సరిగ్గా అర్థం చెప్పేవాళ్ళు లేక మరుగుడు పడిపోయింది. అండ్ ట్రైన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. కళ్ళు మూసుకున్నా చెయ్యి తప్పకూడదు, సెన్సెస్ అన్నీ కంట్రోల్లో ఉండాలి. అంటే చెయ్యి తప్పకూడదు, పాయింట్కి ఎంత స్ట్రైకింగ్కి వెళ్తుందో ఎంత ఫోర్స్ వెళ్ళాలో అంతే వెళ్ళాలి. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కడా వెళ్ళకూడదు. నాట్ ఈవెన్ ఒక వెంట్రుక వాసి అంతా కూడా పక్కకి వెళ్ళకూడదు. అంత ప్రెషర్ తోటి కూడా ఇట్ ఈస్ లైక్ మ్యాండేటరీ. సో అంత సున్నితంగానూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో వయో పరిమితి లేదు. 90 ఏళ్ల వాళ్ళకన్నా చేసేయచ్చు. వాళ్ళు కొంచెం తట్టుకునే ఓపిక ఎలా ఉంటుందో చూసుకుని చేసేయచ్చు. కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి చేసేటప్పుడు. చిన్నపిల్లలు కూడా ఉంటారండి, చాలా చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని సెడేట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎనస్థీషియా ఎలా ఇస్తారో ఒక పాయింట్ పెట్టగానే వాళ్ళకి తాత్కాలికంగా అక్కడ సెన్స్ కొంచెం తగ్గుతుంది. ఆ బ్లాక్ క్లియర్ చేసి మళ్ళీ లూజ్ చేస్తే నార్మల్ అయిపోతుంది. అనస్థీషియాలన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇవన్నీ ఎప్పుడో సుశ్రుత సంహిత, మీరు సుశ్రుత ఫస్ట్ అయిన సర్జన్ అండి, ఆయన కన్నా కూడా ముందు ఉన్నది అన్నమాట. సో ఇట్స్ లైక్ వెరీ వాల్యుబుల్ థింగ్. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో 5 years కోర్సా చేసేసామా అన్నది కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం యూ షుడ్ బి అలర్ట్. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద ప్రాక్టికల్ సెషన్. ఏది మామూలుగా ఏదో చెప్పేస్తారు చేసేసారని ఉండదు. క్షుణ్ణంగా మైండ్, చూపు, ఊపిరి మొత్తం అన్నీ అక్కడ ఆ స్పాట్లో ఉండి లగ్నంగా ఏకాగ్రత అన్నీ పెట్టి చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. చాలా అద్భుతమైన శ్లోకం చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం. అది తరచూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు అవునండి ఇది చెప్తూ ఉంటారు. మీ వంశానికి, మీ పూర్వీకులకి సత్యసాయిబాబా గారితో కూడా కొంత సంబంధం ఉందని విన్నాను. ఇది కొంచెం డీవియేషన్ అయినా కానీ వ్యక్తిగత ఆసక్తితో అడుగుతున్నాను. ఆ సంబంధాన్ని గురించి కూడా చెప్తారండి. స్వామి మాకు అంటే మా అమ్మమ్మ గారికి బాగా ఎక్కువ అండి అలవాటు. అండ్ రాజమండ్రి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు వారు. అండ్ మెడిసిన్ నాకు ర్యాంక్ వచ్చినప్పుడు కూడా స్వామి చెప్పారు, నువ్వు చదవడానికి మెడిసిన్ చేస్తే ఎలా అవుతుంది, అలా కాదు, వంశపారపర్యంగా వచ్చేవి కావాలి, కొంచెం నేను వినిపించుకునే రకానే కాదు, ఈయన ఏదో చెప్తున్నారులే అనుకున్నాను. నచ్చలేదు ముందు. తర్వాత ఇంకా విధి లేక అంటే అంత కట్టుదిట్టం చేశారు ఇంట్లో. సో నేర్చుకోవడం జరిగింది. బియాండ్ దాట్ నాకు చిన్నప్పటి నుంచి భజనలు పాడడం, నారాయణ సేవ చేయడం చాలా ఇంట్రెస్ట్. ఎవరికైనా ఏదైనా కొంచెం కష్టం అనగానే పరిగెట్టేయడం, అది ముందు వెనక ఏమీ చూసుకునే అలా అలవాట్లేదు. పేరుకి బ్రాహ్మణత్వంలో ఉన్న ఎక్కువ తిరిగేది పనివాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఏమైపోతుంది ఇలా చూసుకోవడం సరిపోయేది. అండ్ దాంట్లో ఒక ఆనందం ఉండేది. అండ్ స్వామి దగ్గర ఎప్పుడు కులం ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక యూనిటీ కింద చూడాలి అని చెప్పేవాళ్ళు. సో అది బాగా నచ్చేది. సో అలాగా ఒకంత రోల్ మోడల్. కానీ మెడిసిన్ ర్యాంక్ వద్దన్నారు కాబట్టి ఆయన నచ్చలేదు కొన్ని రోజులు. బట్ ఆదర్శంగా ఉండడం, ఏదైనా చెప్పింది చేయడం, ఏది చేస్తున్నామో అది చెప్పడం, ఇలాంటి కొన్నివన్నీ మా అమ్మమ్మ గారి దగ్గర విని, ఈయన చెప్పిన విని అలా అలవాటైపోయింది. సో తెలియకుండా లోన్లీగా ఉన్న ఒక పాట పాడుకుంటూ ఉండడం, ఒక భజన పాట ఏదో ఒకటి అలాగా. అంటే ఈవెన్ ఇప్పుడు ట్రీట్మెంట్ సెంటర్లో కూడా ఏదో ఒకటి ఉండాలి మ్యూజిక్. అదే మీ దగ్గర నేను గమనించింది ఏంటంటే మీ వైద్యం భక్తితో మిళితమై కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మనశ్శుద్ధి కావాలి అని మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తూనే ఉంటారు. సో నా తర్వాత ప్రశ్న ఏంటంటే, ప్రతి స్త్రీ విజయం వెనుక ఓ పురుషుడు ఉంటారు. సుమగారి అప్రతిహత జైత్రయాత్ర వెనుక రాజీవ్ గారు ఉన్నారు, మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే మీ భాగస్వామిని కూడా నేను చూశాను, శ్రీనివాస్ గారు. వారు కూడా మిమ్మల్ని చాలా ఎంకరేజివ్గా మీ డైలీ
ఈ పని పట్ల చాలా ఉత్సాహంగా మీకు సహకరిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎలా మీ వివాహం ఎప్పుడైంది, వివాహం తర్వాత మీ రెగ్యులర్ ప్రక్రియలో వచ్చిన అంటే వైద్య ప్రక్రియలో వచ్చిన మార్పులేంటి, మీరు లండన్లో 10 సంవత్సరాల కాలాన్ని గడిపారు మీ వైవాహిక జీవితం, అక్కడ నుంచి మీరు భార్యాభర్తలు తిరిగి వచ్చారు. సో ఆ విశేషాలు కొంచెం చెప్పండి. ఈయన మా వారు వచ్చి శ్రీనివాసమూర్తి గారండి. ఆయన 2000లో నాకు పరిచయం, ఒక ఫ్రెండ్గా. ప్రేమ వివాహమా? ఒకలా ప్రేమ వివాహమే, కాకపోతే నాకు అంత పెద్ద టైం ఉండేది కాదు. సో ప్రేమించడానికి టైం లేదు, అలా కాదు. అంటే ఆ రిలేషన్ దానికన్నా కూడా తను ఎలా ఉండేవాడంటే పేషెంట్స్తో పాటుగా ఉండేవాడు. సో అదొకటి నచ్చేది. అవసరం ఉన్నప్పుడల్లా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, విప్రోలో చేసేవాళ్ళు. తనకి ఎంత టైం ఉన్నా కానీ వంట దగ్గర నుంచి తనే చేసి నాకు పెట్టేవాళ్ళు అనమాట. సో బియాండ్ ఆల్ దట్ ఒక అగ్రిమెంట్ ఉండేది మా ఇద్దరికి. ఒక మ్యారేజ్ ఓకే, కానీ నాకేమీ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. నా ప్రొఫెషన్ ఇది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తనకి ఏమీ తెలియదండి. ఓన్లీ నేను అప్పుడు మెడికల్ ఆఫీసర్కి చేయడానికి హైదరాబాద్ వచ్చాను చెన్నై నుంచి. సో ఆ సందర్భంలో ఏదో ఒక జాతకంలో ఏదో చిన్న దోషం ఉంది, అందుకని ఆయన కలవడానికి వచ్చారు. సో అలాగా పరిచయం అయింది 2000 సంవత్సరాల్లో. ఆయన ఏదో జాబ్ చేంజ్ సంథింగ్ లైక్ దట్. ఆ తర్వాత ఈ చేస్తున్న సర్వీస్ దీని పట్ల ఆకర్షితులై నేను 10 మందికి చేస్తే ఆయనేమో 20 మందిని తీసుకురావడం, ఇలాగా తన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. సహకరించడం అనే దాంట్లో హీఈస్ ద లీడర్. ఇప్పుడు కూడా మీ కోసం దుబాయ్ నుంచి దేశాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ సర్వీస్ తీసుకుంటున్న వాళ్ళకి ఆయన వెనకుండి వాళ్ళందరికీ ఏమేం కావాలో అన్నీ చేసి పెట్టడం. ఎక్కడన్నా సరే, అంటే ఇప్పుడు మేము లండన్లో ఉన్నా, తన జాబ్కి వెళ్ళినా, ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా ట్రీట్మెంట్ రిలేటెడ్గా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అదర్ దాన్ ట్రీట్మెంట్. ఏమేమి కావాలి, లైక్ సోషల్ సెక్యూరిటీ లాగా మేము ఉన్నాము, మీకేం ప్రాబ్లం లేదు అని ధైర్యం చెప్పడంలో కూడా వాళ్ళతో ఉంటారు. అంటే చిన్నపిల్లల్లో చిన్నపిల్లాడిగా ఉంటూ, పెద్దవాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటూ, ఎక్కడా నాకు ఒత్తిడి లేకుండా చూసుకోవడం అనేది ఆయన ఫస్ట్ డ్యూటీ. ఇంకా వంట ఇంట్లో ఉందా, నువ్వే చేయాలి అన్న నిబంధనలు నాకు ఎప్పుడూ లేవు. నువ్వు ఇలా ఉండాలి అన్న రెస్ట్రిక్షన్స్ ఈనాటి వరకు ఎప్పుడూ లేవు. మాకు ఒక బాబు అండి, ఇప్పటిదాకా మా వైవాహిక జీవితంలో ఆయన కోపం చేశారన్నది నాకు ఎప్పుడూ తెలియదు. ఒక వాల్యూమ్ రేస్ చేసి మాట్లాడడం తెలియదు. అండ్ హీ విల్ బీ ఆల్వేస్ విత్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఎవరో కాదండి, మళ్ళీ ఈ పేషెంట్లు వీళ్ళే. ఎందుకంటే ఒకసారి పేషెంట్గా పరిచయం అయితే ఆటోమేటిక్ వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. 10 ఏళ్ల తర్వాత కూడా వీల్ మెయింటైన్ ద రిలేషన్. ఎలా ఉన్నారు ఎస్ మొత్తం. అంటే వసుదైక కుటుంబం అంటారు చూడండి, మా దాంట్లో మా శాస్త్రంలో ఇది వసుదైక కుటుంబం అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే ఒక మంచిగా ఉంటే ఒక తృప్తి, అంతే. బాగున్నారా, ఒక చిరు నవ్వు, సంతోషం. మీ వసుదైక కుటుంబంలో సుమగారు మేము అందరం ఉన్నాం అంటే అంతే కదండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు తలుచుకోగానే ఒక చిన్న చిరునవ్వు వస్తే అది 1000 ఏనుగుల బలం వస్తుందండి. అండ్ చెప్పుకోవడానికి ఒక మనిషి, పడుతున్నప్పుడు వినడానికి ఒక మనిషి ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అది ఎలాంటి బాధనే తగ్గిపోతుంది. అది ఎలా తగ్గుతుంది అన్నది భగవత్ నిర్ణయం. అంటే మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇదే సొల్యూషన్ ఉంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకి ఏదో రకంగా సొల్యూషన్ అనేది మాత్రం వెంటనే భగవంతుడు అందించేస్తాడు. అది లోపల బయట ఒకటేలాగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. See what we are doing with commitment we do. సో అలా చేస్తున్నప్పుడు వాతావరణం కూడా పరిశుద్ధమైపోతుంది. వినగా మనకి పాటలు కూడా చాలా ఆసువుగా వచ్చేస్తాయండి. అది ఏ సంబంధించింది అనేది కాదు. లైక్ ఈవిడ మాటలు విని చూడండి ఎలా అలవాటైపోతుందో, లైక్ దట్. సో ఏదైనా అంతే చూడ్డానికి. అంటే ఒక అభ్యాసం చేస్తున్నప్పుడు అది కల్టివేట్ చేసుకోవాలి. లైక్ అంటే ట్రీట్మెంట్తో పాటుగా మనిషిని మనిషిగా చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ మనిషికి ఒక గుర్తింపు ఉన్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ అప్రిసియేషన్ అనేది అవసరం. దానివల్ల ఏదో కోట్ల ధనం వచ్చేది, కాకపోతే ఒక ధైర్యం వస్తుంది, ఒక మనోధైర్యం ఉంటుంది, విల్ పవర్ పెరుగుతుంది. వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎస్ పర్వాలేదు అనుకుని ఒక ధైర్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది నేను పొందుతాను, మా వారి నుంచి నాకు వస్తుంది. కాబట్టి ఐ కెన్ సీ దట్ ఇన్ మెనీ వేస్. సో ఏది ఉన్నా కానీ పర్వాలేదు, ఈరోజు 12 అయిందా, అంతే కదా, పోనీ రేపు పొద్దున 1 గంటగా ఇలా ప్లాన్ చేసుకుందాం, సింపుల్గా తేల్చేస్తారు. సో ఇట్స్ లైక్ ఏంటంటే చాలా క్లియర్గా మబ్బు విడిపోయినట్టుగా విడిపోతుంది ఏ ప్రాబ్లం వచ్చినా కానీ. మా వారే కాదండి, మా అత్తగారు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఏది కొనాలన్నా దే విల్ గో అండ్ బై. సో అందరి ఇది ఒక్కళ్ళు ఇంత చేస్తున్నామంటే ఎంతమంది సహకరిస్తారు, ఎంతమంది అనుకూలంగా ఉంటే ఇలాంటిది చేయగలుగుతున్నాం. అలాంటి స్థాయిలో పెట్టినందుకు నిజంగా
ఆల్వేస్ ఐఎమ్ సో బ్లెస్డ్. ప్రపంచంలో ఒక అదృష్టం అనేది ఏదైనా ఒకటి ఉంటే దానికి ఒక హెడ్నండి నేను. మీకు దొరికే స్నేహితులు కూడా అలాగే దొరికారు. అంతేనండి. అంటే సంకల్పం లాగా అది అలాగ ఒక అంటే ఆ దారం మనం ఒక పూలమాల తీసుకున్నాం అనుకోండి, హిడెన్గా దారం ఎలా ఉంటుందండి, పూలన్నీ అలా అల్లుకుంటూ వెళ్ళిపోవడం. అలా ఒక దారం అనేది ఒక కనెక్ట్ అవుతుంది. భగవంతుడు ఒక దారంలా ఉంటాడు. మన బాడీలో ఒకటి చూడండి, ధారణ శక్తి అంటాం, అది వంట పట్టించుకోవాలి. అదే ధారణా శక్తి అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ పక్కనే పెట్టుకొని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జరుగుతున్న విషయాలు కూడా అలాగే ఉంటాయండి. అది మైట్ బి లైక్ సిద్ధశాస్త్రం అయి ఉండొచ్చు ఇప్పుడు ఈ టాపిక్ కాబట్టి, లేదా సంథింగ్ ఇంకొక లెజెండ్ తోటి ఇంకొక అద్భుతం కావచ్చు. ఎంతమందికి ఎన్ని కళలు ఉంటాయండి. మనోమాలిన్యం శరీరం మీద ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా చూపిస్తుందండి, ఖచ్చితంగా చూపిస్తుంది. సో క్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళు మనసును కూడా శుద్ధి చేసుకోవాలండి. అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. సిద్ధశాస్త్రంలో ఫిజికల్గా సైకలాజికల్గా ఏ ఉన్నా కానీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. అండ్ స్పిరిచువల్గా అప్పుడు తెలుస్తుంది ఎస్ ఏ స్టేజ్ నుంచి వెళ్ళాము, ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము. కొంతమందికి అయితే అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందనే మర్చిపోతారు. మేము ఇంత సఫర్ అయ్యామా, ఇలా ఉండేవాళ్ళమా అని గతం చూసుకుంటే వాళ్ళకి ఒక నవ్వు వస్తుంది. మరి ఇప్పుడు కొంతమంది హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ మేము పడ్డవాళ్ళమే అని చెప్తుంటే వాళ్ళకి కొత్తగా ఉంటుంది అనమాట వినే వాళ్ళకి. నాతో పరిచయం ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేను చూసిన అద్భుతం అనదగిన వ్యక్తులు మీరిద్దరూ నా ముందే ఉన్నారు. అయితే ఈసారి ప్రశ్న సుమగారికి అడుగుతున్నాను. ఇంతటి సోషల్ అప్రోచ్, చాలామంది మీరు యాంకర్ అనుకుంటారు, మీరు యాంకరే, అదిగా ఆ ఉద్దేశంతో కాదు, అంతకు మించి ఒక సోషల్ అప్రోచ్ ఎలా మీకు అలవడిందండి? సోషల్ అప్రోచ్ అంటే ఎవరి కష్టంలో ఉన్నా నేనున్నాను, ఎంతో కొంత ఏదో ఒకటి, అంటే డబ్బు పరంగానే అని నేను అంటలా, నాకు తెలిసి చాలామందికి కౌన్సిలింగ్ ఇవ్వటం, 4 మంచి మాటలు చెప్పటం, అది కూడా వాళ్ళని టైంకి ఫాలో చేయటం, చేశారా నేను చెప్పిన పని చేశారా, ఈ గుణం ఇది ఎలా అలవడింది మీకు? అంటే ఇది అసందర్భమైన అడుగుతున్నాను జనానికి తెలియడం కోసం. ఈ ప్రశ్నకి సమాధానం కాఫీ విత్ యమునా కిషోర్ 2020లో నా ఇంటర్వ్యూలో మీరు తెలుసుకుందరు కానీ. సారీ, జస్ట్ జోకింగ్. ఏమోనండి, అంటే మా ఇంట్లో ఇది అలవాటు చేశారు. ఎలాగైతే సింధు గారి ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ గారు కానీ, వాళ్ళ మేనత్త గారు కానీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, అక్కగారు అందరూ ఎలాగైతే ఆ వాతావరణంలో ఆవిడ పెరిగారో, నేను కూడా ఈ వాతావరణంలోనే పెరిగాను. కాబట్టి మనకున్న దాంట్లో ఎవరికైనా సహాయం చేస్తే, ఆపదలో ఉండే వాళ్ళకి మనం చేయగలిగితే ఆ భాగ్యం మనకు భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి చేయడమే తప్ప. అంటే ఇచ్చి ఏదో అక్కడికక్కడ చేతులు దులిపేసుకోవడం లాగా కాకుండా, వాళ్ళు నేను చెప్పిన సలహా పాటిస్తున్నారా లేదా, వాళ్ళని ఫాలో చేస్తూ, లేదా మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇట్లా మీరు ఏ విధంగా మీ అంటే ఒక రకమైన పూర్తిగా మానసిక స్థైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని ఇచ్చే గుణం. నేను కొన్ని చూస్తూ నేర్చేసుకుంటారండి. ఎందుకంటే ఈ మధ్య నేను వీళ్ళ అమ్మగారిని కలవడం జరిగింది. ల్యాండ్ మార్క్ విషయంలో ఆవిడ మీరు ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇస్తే ఆవిడ ప్రతి తిన్నారా, తినండి, ఆవిడకి అవసరం లేదు. షీ వాజ్ లైక్ అసలు ఆవిడకి బాదరెన్సే అవసరం లేదు. ఆవిడకి ఉందండి ఆ గుణం. అంటే మనం చూసి నేర్చుకుంటాం. మన ఇంట్లో ఉన్న వాతావరణం ఎప్పుడు మనకి ఇలాంటి విషయాల్లో చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ఐ అబ్జర్వ్ దట్. ఆంటీ కూడా చాలాసార్లు, అమ్మ తిన్నావా, ఎందుకు అక్కడ దాకా వెళ్ళావు, టైం లేదు కదా, గబగబ తినేసాయి. ఆవిడ అలా వెళ్ళింది, మళ్ళీ తిన్నావా లేదా మళ్ళీ పెరిగెట్టుకుంటూ వచ్చి అడగడం. ఇట్స్ లైక్ ఏంటంటే కన్సర్న్. చూసి నేర్చుకునేవి ప్రభావితం చాలా ఉంటుందండి లైఫ్ మీద. అంతర్లీనంగా నేను ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇందాక అన్నట్టు మనోమాలిన్యం లేకుండా ఉంటే, మనసు స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటే ఏ రోగాలు దరిరావు కదా. ఆ విషయాన్ని ఇటువంటి స్వచ్ఛమైన మనుషులు కొంతమంది ఉండడం ద్వారా అలా జనానికి అర్థం అయ్యేలాగా తీసుకెళ్ళాలని. అలా ఉండడానికి కూడానండి ఎలాగ పెంచబడతామో మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నామో చూసి నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. అది మనకి అంటే ఎక్కడ ఏ యూనివర్సిటీస్లోనూ చెప్పరండి, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. వంట ఏమైనా మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారా? వంట ఆటోమేటిక్గా చూసి అమ్మ చేస్తుంటేనే చూసి వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ అమ్మ అనేది ఆవిడ ఫస్ట్ గురువు అండి. సో హౌ టు బిహేవ్ విత్ అదర్స్, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది మనకి తెలియకుండానే మన సంస్కృతిలో అది ఉంది. సో అలా చూసి నేర్చుకోవడం ద్వారా ఇలాంటివి ఏమిటండి, ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేసేయగలదు ఆవిడ. నేను ఒక 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు సిద్ధ వైద్యం గురించి అని తెలియని వాళ్ళకి క్లుప్తంగా మీరు అసలు ఏం చేస్తారు అనేది ఒక
సిద్ధ వైద్యం గురించి 4 మాటలు చెప్పాలంటే బాడీలో ఉండే కీలకమైన నాడులు 72,000 ఉంటాయి పుట్టుకతో. వాటిలో 25,000 మాత్రమే ఫంక్షనాలిటీలో ఉంటాయి, లైక్ మెటబాలిక్ యాక్టివిటీస్ వాట్ వీ డూ. మిగతా అవన్నీ హిడెన్గా ఉంటాయి పొరల్లో. అవి ఎలా ఉంటాయంటే ఒక నర్వ్, టిష్యూ, లిగమెంట్ ఏది కానీ ఒక జంక్షన్లో ఒక ఉబ్బెత్తుగా ఉన్న దాంట్లో వీ కెన్ ఫీల్ దట్. సో అలా గుర్తించడం జరుగుతుంది. ఈ సిద్ధ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ హీల్ టచ్ చేయడం ద్వారా ఆ పాయింట్ ఎవేక్ అవుతుంది. లైక్ ఎలా ఉందంటే మనం ఈ చర్మాన్ని ఇలా సాగతీస్తే హౌ కెన్ యూ సీ దట్ స్కేల్స్, అలాగా మనకి క్లియర్గా ఆ ఉబ్బెత్తుతనం అనేది కనిపిస్తుంది. సో ఇలాగా ఏదైనా ప్రాబ్లంతో ఉండి వచ్చిన వాళ్ళకి బ్లాక్ అయిపోతాయి అవి. సో జెంటిల్గా అవి ఎక్స్పాండ్ చేస్తూ ఆ పాయింట్స్ బయటికి తీస్తే, ఓపెన్ చేస్తే ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేసి జరుగుతుంది. తర్వాత ఇమీడియట్గా వి క్లోజ్ దట్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఇలాంటివన్నీ క్యూర్ చేస్తాం జనరల్గా. అండ్ ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, స్కెలిటల్ సిస్టమ్ మీద, మస్కులర్ సిస్టమ్ మీద, అన్నింటి మీద కూడా సేమ్ అప్లికేషన్. అండ్ బాడీ విల్ బి లైక్ ఏ సర్క్యూట్. మొత్తం నరాల్లో ఉండే చిన్న చిన్న ఫైబర్ నెట్వర్క్ లాంటివి కూడా ట్రేస్ చేయొచ్చు. ఇన్ఫ్లమేషన్ అయిపోయినవి, సో కాల్డ్ ఇప్పుడు చెప్తున్నారు చూడండి వ్యాస్కులైటిస్, క్రానిక్ డిజార్డర్స్ దోస్ ఆర్. హీల్ దగ్గర ఎముక పెరుగుతుంది, దాని ఆపరేషన్ అంటున్నారు. సో ఎందుకు అలా పెరుగుతుంది? పోస్చర్స్ ఎలాగ మెయింటైన్ చేయలేకపోతే ఇలాంటివి వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇంటర్నల్గా చేస్తూ బయట వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళ రొటీన్లో బాడీని వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అప్పటిదాకా వాళ్ళు ఏమైతే చేయలేకపోతున్నారో అన్నీ చేయిస్తారు. ట్రీట్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఏం చేసినా పెయిన్ రాకూడదు అనేది ఒక ముఖ్య ఉద్దేశం, టార్గెట్ అది. సో ఆ తర్వాత మనకి రిపోర్ట్స్ మనం చూసుకుంటాం, అది వేరే విషయం. కానీ ఈ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఒక ఎనర్జీ పుట్ ఆన్ అవుతుంది. ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో అగైన్ ఇట్ లైక్ స్టార్ట్స్. సో ఒక ఆగిపోయిన సైకిల్కి ఆయిల్ వేస్తే ఎలా ఉంటుందండి, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు అలా ఉంటారండి. వెరీ సింపుల్, ఎక్కడ ఆగదు. ఆ బ్రేక్ అనేది మనం ఎక్కడ మనం చూసుకుంటున్నాం అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. అలాగే ఎలాంటి వాటి కోసం ఈ సిద్ధ వైద్యాన్ని, అంటే ఎలాంటి జబ్బుల కోసం? ఎస్, ఎంత క్రానిక్గా ఉంటే అంత బెస్ట్. ఈ సిద్ధ అంటే ఇప్పుడు చేస్తే బెస్ట్ అంటే చూడండి, అంత క్రానిక్గా ఉంటే తొందరగా తగ్గుతుందండి. యాక్చువల్గా అంత క్రానిక్గా ఉంటే అటువంటి వాళ్ళే వస్తున్నారు. అలాంటి వాటికి అసలు ఇది స్టార్టింగ్ అనమాట. ఇది ఎలిమెంటరీ స్కూల్ లాంటిది అలాంటి వాటికి. సో వీటికి ఏంటంటే నర్వస్ సిస్టమ్ అని డివైడ్ చేసాం, మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అని డివైడ్ చేసాం. ఈ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అన్నీ కూడా ఒక 20 ఏళ్లగా వస్తున్న కొత్త కొత్త జబ్బులు లాంటివి అంతే. నర్వ్ రిలేటెడ్ అన్నీ కొన్ని బైబర్త్ ఉంటాయి. ఎక్కడైనా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్లాకేజెస్ ఉంటే అవి బైబర్త్ ఉంటాయి. వాటికి 3 నెలల వ్యవధి పడుతుంది. సో అది కూడా రెగ్యులర్గా ఉండదు. బేస్డ్ ఆన్ ద ఇమ్యూనిటీ, లోపల వాళ్ళకు ఉండే వ్యాధి నిరోధక శక్తి బేస్ చేసుకుని పాయింట్స్ చేయడం జరుగుతుంది. ఈ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అన్ని మాక్సిమం 3 weeks to 4 weeks. సో అన్నింటిలోకి వాళ్ళకి ఈ 1 monthలో మొత్తం వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో కానీ ఉండలేకపోతున్నారో అలా వాళ్ళని తయారు చేసి పంపించవచ్చు అనమాట. నైస్. ఆఖరి ప్రశ్న, మిమ్మల్ని అందుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, సంప్రదించాలి అంటే ఉన్న మార్గాలు ఏమిటి? ఇప్పటిదాకా అయితే నాకు బ్రదర్స్ వీళ్ళే చేసేవాళ్ళండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా హోల్డ్లో ఉండి చేస్తే తప్ప కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఇచ్చేది కాదు. సో మెయిన్ క్రానిక్ డిజార్డర్స్ అని ఫస్ట్ స్క్రీనింగ్ ఒక బ్రదర్ ముందు డీటెయిల్స్ అన్నీ తీసుకొని చేస్తారు. ఆ తర్వాత మనకి ఏం కావాలి రిపోర్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చినప్పుడు నేను చూస్తాను, నేను కానీ తమ్ముడు కానీ చూస్తాం. సో ఒకంత నాలెడ్జ్ అంటే దీనికి రేడియాలజీ అనేది చాలా పెద్ద పదం, బట్ వ్యాధిని అర్థం చేసుకుని లక్షణాలను అర్థం చేసుకోవడానికి మనిషిలా ఉంటే సరిపోతుంది. సో వాళ్ళ సిమ్టమ్స్ని బేస్ చేసుకుంటాం. ఫస్ట్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి చూస్తాము, దెన్ ట్రీట్మెంట్ ఎంత వ్యవధి పడుతుంది, ఏమేమి చేయాలి, వాళ్ళు ఎప్పటి నుంచి రావాలి అనేవి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఏ ప్రాంతాల్లో మీ సెంటర్స్ ఉన్నాయండి? ఇప్పుడైతే హైదరాబాద్ ఉందండి, బెంగళూరులో ఆల్రెడీ సెంటర్ ఉంది. ఏ ప్రాంతంలో ఉంది? ఇప్పుడు సైనిక్పురిలో ఉందండి. ఓకే. సో ఇంకా లండన్లో ఒకటి. లండన్లో ఏంటంటే ముందే ప్రేయర్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, ముందే లిస్ట్ అవుట్ చేసుకుని దెన్ వీ గో దేర్ అండ్ వీ డూ దట్. అండ్ బెంగళూరులో ఒకటి స్టార్ట్ చేసామండి. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఒప్పుకొని మీరు వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మనల్ని సపోర్ట్ చేస్తూ సెలబ్రిటీ గారు, ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం సింధు గారు. మీ ఇద్దరికి ముందు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏదేదో ఒక్కటితోటి అలా అయిపోకుండా ఇంతమందికి వెళ్ళాలి అనే సంకల్పంతో ఒకటి స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్ థింగ్. ఎందుకంటే ఉండడం వేరు, కానీ అందరికీ తెలియాలనుకుని ఒక సహృదయంతో ముందుకు రావడం వేరు.
ఎందుకంటే చాలా మందిని చూస్తాం కదా, చిన్ని నా పొట్ట శ్రీరామ రక్ష అనుకుని కూర్చుంటారు. చాలా మంది అయితే అసలు నాకు ఈ రోగం ఉందని చెప్పకండి అని చెప్తారు. వాళ్ళు వస్తున్నట్టు కూడా చాలా మంది తెలియకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలా కాదు, అందరికీ వెళ్ళాలి, ఈ పద్ధతి అందరికీ తెలియాలి అని ముందుకు రావడం నిజంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్. హిత వాక్యం సతతం స్మరణీయం, హిత కార్యం సతతం స్మరణీయం. ఒక మంచి పనిని ఎన్నిసార్లైనా తలుచుకోవచ్చు, ఒక మంచి వ్యక్తిని ఎన్నిసార్లైనా తలుచుకోవచ్చు. అటువంటి పనే మనం చేసామని మేము నమ్ముతున్నాం. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. సభాయ నమః. థ్యాంక్ యూ.